నమస్తే జాగరో జాగో కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణలో దేవాలయ పరిరక్షణోద్యమే ధ్యేయంగా హెచ్ఎంటీవీ ఏడాదిన్నర క్రితం జాగరో జాగో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఒక మహాయజ్ఞంలా సాగుతున్న జాగరో జాగో కార్యక్రమం ద్వారా ఆక్రమణకు గురైన పలు ఆలయ భూములను సంరక్షించగలిగాం. ఈ కార్యక్రమాన్ని యమునా పాఠక్ మరింత పకడ్బందీగా మరింత విస్తృతంగా ముందుకు తీసుకెళ్లడానికి ఆమెతో చాలా మంది కలిసి నడిచారు. ఒక్కో ఆలయాన్ని చుట్టుముట్టిన విశ్వాలయాలను ఛేదించేందుకు పలువురు హిందూ భక్తులు, న్యాయ నిపుణులు, కళాకారులు, రిటైర్డ్ ప్రభుత్వ అధికారులు, మేధావులు, పండితులు, ప్రవాస భారతీయులు సైతం ముందుకొచ్చారు. హెచ్ఎంటీవీ ఆధ్వర్యంలో యమునా పాఠక్ ఆలయ భూముల పరిరక్షణలో భాగంగా దేవాదాయ కీలక అధికారులను, ప్రభుత్వ పెద్దల్ని కలిసి దేవాదాయ భూముల రక్షణ కోసం కీలక చట్టాలు చేయాలని చర్యలు తీసుకోవాలని కోరారు. ఫలితంగా తెలంగాణ ప్రభుత్వం కథలో వచ్చింది. తెలంగాణలో దేవాలయ భూముల రక్షణ కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ఎండోమెంట్ యాక్ట్ 1987 సవరణ చేసేందుకు కసరత్తు చేస్తుంది. చట్టంలోని 11వ చాప్టర్ సవరించాలని, అందులోని 83, 84 సెక్షన్లు తొలగించాలని నిర్ణయించింది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. హైదరాబాద్ పరిధిలో వందల ఎకరాలు భవనాలు ఆక్రమణకు గురైనట్లు గుర్తించింది. ఆక్రమణదారులు ఆట కట్టించి అతిక్రమించిన ఆస్తులను వెనక్కి తీసుకొచ్చేలా పోలీసులు, హైడ్రా సహాయంతో ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ప్రభుత్వ భూముల ఆక్రమణలపై హెచ్ఎంటీవీ జాగోరే జాగో కార్యక్రమం ద్వారా ఇప్పటికీ ఎన్నో కథనాలు ప్రసారం చేస్తుంది. ఈ ఏడాదికి పైబడ్డ కాలంలో హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఉన్న అనేక పురాతన ఆలయాలకు సంబంధించి ఆసక్తికరమైన చారిత్రక అంశాలే కాక దశాబ్దాలుగా, శతాబ్దాలుగా సాగుతున్న ఆలయాల ఆస్తులు, దురాక్రమణల గురించి తవితీస్తున్నాం. ప్రభుత్వాలు చూసి చూడనట్లుగా వదిలేసిన అంశాలను హెచ్ఎంటీవీతో కలిసి యమునా పాఠక్ ఈ ఉద్యమాన్ని పూనుకోవడం జరిగింది. జాగోరే జాగో కార్యక్రమం నుంచి స్ఫూర్తి పొందిన పలువురు మేధావులు, విశ్రాంత ఉన్నత ప్రభుత్వ అధికారులు, హిందూ సమాజ శ్రేయాభిలాషులు, న్యాయ కోవిదులు ఈ కార్యక్రమానికి మద్దతుగా నిలిచారు. వెన్ను తట్టి ప్రోత్సహించి జాగోరే జాగోకి పెద్దపీట వేశారు. ఈ పోరాటంలోనూ కదం కలిసి నడిచారు. ఈ ఉద్యమానికి పెద్ద ఎత్తున స్పందన కూడా వస్తుంది. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అనుకుంటూ ఎదురు చూస్తూ కూర్చుంటే కాలం కరిగిపోతుంది, ఆయుర్దాయం క్షీణించిపోతుంది, మన కళ్ల ముందే ప్రపంచమంతా మారిపోతుంది. ఈ అనంత కాలగమనంలో తరాలకు తరాలే ఆనవాళ్లు లేకుండా కొట్టుకుపోతాయి. అలా జరగకుండా చూడాలనే ఓ చిన్న పట్టుదలే ఈ ప్రయాణాన్ని ఇక్కడిదాకా తీసుకొచ్చింది. భాగవతానికి ఉన్న అద్భుతమైన, అనిర్వచనీయమైన సాంస్కృతిక పరిపుష్టి మరే గడ్డకు లేదంటే అతిశయోక్తి కాదు. ఈ భారతావని మహోన్నత్యం గురించి సాక్షాత్తు గీతాచార్యుడే ఎంతో గొప్పగా కీర్తించి మురిసిపోయాడు. ఆ ఒక్కటి చాలదా మనం ఎలాంటి లక్ష్యాల కోసం పనిచేయాలో తెలుసుకోవడానికి? ఆ ప్రయాణంలో భాగంగానే విశ్వ హిందూ రక్షా పరిషత్ జాతీయ అధ్యక్షురాలు యమునా పాఠక్ గత ఏడాదిగా అలుపెరగకుండా శ్రమిస్తున్నారు. తన చుట్టూ ఉన్న పరిసరాల్లోని గొప్పతనాన్ని నేటి తరానికి, రేపటి తరానికి పదిలంగా భద్రపరిచి ఇవ్వటానికి కృషి చేస్తున్నారు. ఆమె కృషికి హెచ్ఎంటీవీ లాంటి పేరెన్నిక గల ఓ మీడియా సంస్థ కూడా తోడవటం ఓ చారిత్రక సందర్భంగా నిలిచిపోతోంది. మరి యమునా పాఠక్, హెచ్ఎంటీవీ సంయుక్తంగా చేస్తున్న పాతబస్తీలోని ఆలయాల పరిరక్షణ ఉద్యమం ఎక్కడిదాకా వచ్చింది? ఎంతమందిని కదిలించింది? ఏం సాధించింది? ప్రభుత్వ వర్గాల్లో ఎంతవరకు చలనం తీసుకొచ్చింది? హైదరాబాద్ అనగానే ముస్లిం పాలకుల రాచరిక వైభవం, పరిపాలనలో వాళ్లు తీసుకొచ్చిన సంస్కరణలు, మెజారిటీ ప్రజల సెంటిమెంట్లను కాపాడటం కానీ లేదా దెబ్బతీయడం కానీ ఇలా వివిధ కోణాల్లో మాత్రమే మాట్లాడుకుంటారు. మనం మన పిల్లలకు చెప్తున్న చరిత్ర గాని, పాఠ్యాంశాలు గాని, మీడియా అందిస్తున్న కథనాలు గాని, కొందరు సోషల్ మీడియా పెద్ద పులులు గాని పనిగట్టుకుని వండి వారుస్తున్న కథనాలన్నీ దాదాపు ఈ అంశాల చుట్టూనే తిరుగుతున్నాయి. కానీ మన హైదరాబాద్ అసలు చరిత్ర అంతకు మించి ఉంది. ఈ తరం కుర్రకారు ఊహలకు కూడా అందనంత మహోన్నతమైన చరిత్ర ఉంది. ఎంత తవ్వినా లోతు అంతుపట్టని గాఢమైన వారసత్వ పునాదులు ఉన్నాయి. సరిగ్గా ఆ విషయమే యమునా పాఠకును ఈ ఉద్యమానికి పురిగొల్పింది. పాతబస్తీలో చెదలు పట్టిపోతున్న సనాతన హైందవ వారసత్వ సంపదను తన పరిధిలో తనకు చేతనైనంతగా వెలికి తీయాలనే మహోన్నతమైన సంకల్పం తీసుకున్నారు
ఒక్కొక్క అడుగే వేస్తూ ఒక్కొక్కరినే కలుపుకుంటూ ఈ ఏడాదిలో ఓ చిన్న ప్రవాహంగా మారిపోయారంటే అతిశయోక్తి కాదు. ఈ ఏడాది కాలంగా సాగుతున్న ఉద్యమ ఫలితంగానే ఇప్పటికీ పలు దేవాలయాల వివాదాలకు చక్కటి పరిష్కారాలు దొరికాయి. మరికొన్ని గాడిన పడుతున్నాయి. ఇంకొన్ని ఆలయాల గురించి తీవ్రమైన చర్చ నడుస్తోంది. అటు ప్రభుత్వాధికారుల్లో కూడా ఈ ఉద్యమానికి మద్దతిస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. సనాతన భారతీయ వారసత్వం కోసం పనిచేసే వారికి యమున చేస్తున్న ఈ ఉద్యమం నిజంగా స్ఫూర్తినిస్తుంది అంటే అతిశయోక్తి కాదనే చెప్పాలి. యమునా పాఠక్ ముందుగా పాతబస్తీ కిషన్ బాగ్లో ఉన్న పరశురాముడి ఆలయంతో రంగంలోకి దిగడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాల్సి ఉంటుంది. హైదరాబాద్కి 400 ఏళ్ల చరిత్ర ఉందని చెప్పే కొందరు మేధావుల బుద్ధి చాంచల్యాన్ని ప్రశ్నిస్తూ అంతకన్నా ఎంతో ఘనమైన చారిత్రక సందర్భం గల పరశురాముల వారి అరుదైన ఆలయం ఏ విధంగా కబ్జాకు గురైందో, ఎంతమంది ప్రైవేటు వ్యక్తుల కబంధ హస్తాల్లో చిక్కుకుని విలవిల్లాడిందో హెచ్ఎంటీవీలో డిబేట్స్ నిర్వహించడం ద్వారా కళ్లకు కట్టారు. ఆమె పోరాటం ఫలితంగానే ఎండోమెంట్ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. కబ్జాకోరుల చెర నుంచి ఆలయ స్థలాన్ని విడిపించారు. బౌండరీని ఏర్పాటు చేసి ముందు తరాలకు పరశురాముల వారి గురించి తెలుసుకునేలా చేయటంలో సక్సెస్ సాధించారు. అలా మొదలైన యమున విజయాల పరంపర ఓల్డ్ సిటీలోని 21 ఆలయాల విషయంలో మడమ తిప్పని పోరాటానికి పురిగొల్పింది. కిషన్ బాగ్లో ఉన్న కాశబుగ్గ శివాలయం చుట్టూ ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో ప్రేక్షకుల కళ్లకు కట్టినట్టు చూపించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పాతాళ గంగమ్మ, శివయ్య పాదాలు కడుగుతున్న వైనాన్ని, అక్కడి పరిసరాలను పరిరక్షించుకోకపోతే చదువుకున్న హిందువులను ఈ గడ్డ క్షమించదు అంటూ అప్రమత్తం చేశారు. అక్కడికి సమీపంలోనే ఉన్న చెన్నకేశవ స్వామి వైభవాన్ని మరోసారి చాటడమే కాక ఆ స్వామికి గతంలో ఎంత వైభవంగా ప్రతి ఏటా ఉత్సవాలు నిర్వహించారో నేటి ప్రజలకు తెలియజేశారు. ఆనాటి పాలకులే పూనుకుని ఉత్సవాలు నిర్వహిస్తే నేటి పాలకులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని, ప్రజలు ఎందుకు మౌనంగా ఉంటున్నారని యమున నిలదీశారు. అఫ్జల్గంజ్లో జగన్నాథుడిగా పిలుచుకునే చతుర్భుజ శ్రీకృష్ణుడి 700 ఏళ్ల ప్రాచీన వైభవాన్ని వెలికితీశారు. అక్కడే కొలువైన అతి ప్రాచీన అరుదైన చరిత్రను మరోసారి లోకానికి చాటారు. బహదూర్పురాలో ఉన్న జహానుమా, కాలపత్తర్ హనుమాన్ మందిరాల ప్రాచీనతను చెప్పడమేగాక కాలపత్తర్లో హనుమాన్జీ మందిర్కి ప్రహారీ గోడను ఏర్పాటు చేయించారు. ఆలయ స్థలం కబ్జాకు గురి కాగా మిగిలిన దాన్ని సురక్షితం చేశారు. ఇక ఫలక్నుమాలోని వట్టేపల్లి వెంకటేశ్వర స్వామి, గుడిమల్కాపూర్లోని జామ్సింగ్ వెంకటేశ్వర స్వామి, రాంబాగ్, సీతారాంబాగ్లలో ఉన్న రాములవారి ఆలయాలు అక్కడ ముస్లిం పాలకుల సమయంలోనే ఆదరణకు నోచుకున్న సంస్కృత భాషా పాఠశాలల వైభవం వంటి ఆసక్తికరమైన అంశాలను రికార్డ్ చేశారు యమున. మంగళహాట్లో ఉన్న లోధేశ్వర మహాదేవ టెంపుల్, అనంత పద్మనాభస్వామి అతి ప్రాచీన చరిత్ర, ఉప్పుగూడలో ఉన్న అత్యంత అరుదైన చిత్రగుప్తుడి ఆలయం, శాలిబండలో ఉన్న దీనానాథ స్వామి, గాజీబండలో ఉన్న ప్రాచీన వేణుగోపాల స్వామి ఆలయాల చారిత్రక నేపథ్యం, ఫూల్బాగ్లో ఉన్న లక్ష్మణేశ్వర స్వామి వైభవం, ఫతే దర్వాజాలో కొలువైన సంతాన వెంకటేశ్వర స్వామి వెలిసిన అరుదైన చరిత్రను ఎంతో చక్కగా ఈ తరం ముందు ఉంచగలిగారు. ఇలా పాతబస్తీలో ఉన్న అత్యంత అరుదైన 21 ఆలయాలను, వాటి ప్రాచీనతను వెలికితీసే ప్రయత్నం చేశారు. కనిపించకుండా పోయిన ఆలయాల తాలూకు రికార్డులను సేకరించగలిగారు. నానాటికి కుంచుకుపోతున్న ఆలయాల భూములను మళ్లీ ఎండోమెంట్ అధికారుల చేతనే పరిరక్షించబడేలా విజయం సాధించారు. అనుకూలంగానే పనిచేస్తాము. ఈ రోజు ఒక ఎంక్రోచర్ సిస్టమ్ ని క్వశ్చన్ చేస్తున్నాడు, ఎగతాళి చేస్తున్నాడు, మీరు ఎవరు అంటున్నాడు. దాని ఈ రోజు దానికోసం మేము ఫైట్ చేస్తున్నాం, మీకోసం మేము ఫైట్ చేస్తున్నాం, మీకోసం మేము అన్ని పత్రాలు తెచ్చాం, మీకోసం అన్ని సమాచారం మేము తెచ్చాం. మేము పనిచేయడానికి సిద్ధం, మా ఆలయాలు మేము సంరక్షించుకోవడానికి సిద్ధం. మీరు మాకు సహకరిస్తే అంతకంటే మాకు మీరు చేసిన మేలేం లేదు. మీ ఒక్క మేలు మీరు చేయండి అని మేము ఈ రోజు ప్రభుత్వాన్ని వినయంగా మేము ఈ రోజు అర్థిస్తున్నాము. చెయ్యని పక్షాన మేము మళ్ళీ పెద్ద ఎత్తున ఇక్కడ భక్తులనే ఉద్యమం అనేది తప్పకుండా కూడా శ్రీకృష్ణ పరమాత్మ సాక్షిగా చెప్తున్నాము. ఈ ఉద్యమం ఇప్పటిదాకా రావటానికి యమున కేవలం తన పోరాటాన్ని మాత్రమే నమ్ముకోలేదు, ప్రజల మద్దతును కూడగట్టడంలో సక్సెస్ అయ్యారు. దైవ కార్యం సాధించబడాలన్నా దైవ బలం తోడవాల్సిందే.
అందుకోసం ప్రజలు పూనుకుంటేనే ముందుకు వెళ్తామని యమున గుర్తించారు. సనాతన ధర్మం కోసం సనాతనులే పూనుకోవాలని తలచి స్తోత్ర పారాయణాలు, చాలీసాలు, విష్ణు సహస్రనామాలు, పలు యాగాలు నిర్వహించిన సందర్భాలు కూడా ఉండటం విశేషం. కొందరు నాయకులు ప్రకటనలకే పరిమితమవుతుంటే యమున మాత్రం ఎక్కడా ప్రకటనలు ఇవ్వకుండా హెచ్ఎంటీవీ వంటి మీడియా సంస్థల సాయం తీసుకుంటూ అధికార యంత్రాంగాన్ని కదిలిస్తున్నారు. వ్యక్తిగత హోదాలో నిర్జల ఉపవాస దీక్షలు కూడా చేయాల్సి వచ్చినా ఎక్కడా రాజీ పడకుండా అద్భుతమైన పోరాట పటిమను ప్రదర్శించారు. మొత్తానికి హైదరాబాద్ ఓల్డ్ సిటీలో 300 ఏళ్ల నుంచి 2000 ఏళ్ల దాకా చరిత్రగల అతి ప్రాచీన దేవాలయాల ఉనికిని ఈ ప్రపంచానికి చాటిన యోధగా యమున ఓ రాజీ పడని పోరాట రీతికి శ్రీకారం చుట్టారంటే అతిశయోక్తి కాదు. ఇక యమున ఈ పోరాటాన్ని ఇక్కడితో ఆపేయాలని భావించటం లేదు. దీన్ని తర్వాతి దశకు తీసుకువెళ్లటమే ఆమె యోచన. ఇందుకోసమే సమాజంలోని అన్ని వర్గాలను ఒకే వేదిక మీదికి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు. తనతో కలిసి వచ్చే వాళ్లను కలుపుకుంటూ సమాజ శ్రేయోభిలాషులైన వారి సలహాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. మొత్తంగా హెచ్ఎంటీవీ సంవత్సర కాలం నుంచి నిర్వహిస్తున్న జాగోరే జాగో కార్యక్రమానికి స్పందన వచ్చింది. ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించి ఎండోమెంట్ యాక్ట్లోని సెక్షన్ 83, 84 ఆర్టికల్ 11ని అందులోని సెక్షన్ 83, 84 తొలగించడానికి నిర్ణయం తీసుకుంది. త్వరలోనే దీనికి సంబంధించి అసెంబ్లీ సమావేశంలో చర్చించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఇది పెద్ద విజయంగా కూడా చెప్పుకోవచ్చు, హెచ్ఎంటీవీ సాధించిన విజయంగా కూడా చెప్పుకోవచ్చు. మొత్తంగా దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి వకలాభరణం కృష్ణమోహన్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. కృష్ణమోహన్ గారు చెప్పండి సార్. అంటే ఏ విధంగా చూడొచ్చు అంటే 1 ఇయర్ నుంచి ఏదైతే అన్యాక్రాంతమవుతున్న ఆలయాలకు సంబంధించి జాగోరే జాగో చాలా విస్తృత కార్యక్రమాలు నిర్వహించాం. ఈరోజు ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది అనుకోవచ్చా? అంటే దీని తదుపరి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే ఇటు ఏదైతే పురాతన ఆలయాలకు సంబంధించి మంచి జరిగే అవకాశం కనిపిస్తుంది? ఇది ఒక గొప్ప విషయం. ఎందుకంటే ఆలయాలకు సంబంధించినటువంటి భూములను కాపాడడం అనేటువంటిది చాలా గొప్ప పరిణామంగా చూడాలి. దానికి సంబంధించినటువంటి ఎండోమెంట్ యాక్ట్ లో కూడా అన్యాక్రాంతానికి వీలుగా ఉన్నటువంటి ఆ యొక్క సెక్షన్లను కూడా తొలగించడానికి ప్రభుత్వం అంగీకరించేదని చెప్తా ఉన్నారు. నిజంగా కనుక ఆ విధంగా చేస్తే చాలా మంచిది. ఎందుకంటే ఒకనాడు ఆలయాల నిర్వహణకు భూములు ఉన్నటువంటి పెద్దలు వాటిని దానం చేసి దాని ద్వారా వచ్చేటటువంటి ఆదాయం ద్వారా ఆలయాలు నిర్వహించాలనేటువంటి ఉద్దేశంతో ఆ భూములు ఇవ్వడం జరిగింది. ఇవాళ అలాంటి భూములు కూడా అన్యాక్రాంతం చేసుకుని వాటిని కబ్జా చేసి వాటిలో అక్రమ కట్టడాలు చేస్తూ అక్రమంగా తమదే అంటూ రిజిస్ట్రేషన్లు చేసుకొని ఒక చాలా అవినీతి రహితమైనటువంటి కార్యక్రమాలకు ఇవాళ ముందుకు వస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తా ఉన్నాం. జాగోరే జాగో అనేటువంటి ఒక పేరిట చాలా కాలంగా హెచ్ఎంటీవీ యమునా పాఠక్ గారు ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మధ్యనే మన గుడే మన బలం అనేటువంటి కూడా వారు ఒక కార్యక్రమాన్ని చేశారు. యమునా పాఠక్ గారు మేమందరం కూడా దానిలో పాల్గొన్నాం. ఏదేం చేసినా జీర్ణాలయాల సంరక్షణ, ఆలయాలకు సంబంధించినటువంటి భూముల పరిరక్షణ, ధర్మాన్ని రక్షించేటటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రజలలో చైతన్యవంతం తీసుకొచ్చి సమాజంలో ఉన్నటువంటి చాలా మంది పెద్ద మనుషులను ఇందులో భాగస్వామ్యం చేసి ఎటకేలకు ప్రభుత్వం దిగి వచ్చి ఈ ఇంతకాలం ఏదైతే హెచ్ఎంటీవీ సమాజం ముందుంచినటువంటి డిమాండ్ ను పరిష్కరించేటటువంటి దిశగా ముందుకు రావడం పట్ల నేను హెచ్ఎంటీవీ యాజమాన్యానికి, యమునా పాఠక్ గారికి, మిగతా దీంట్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ధన్యోస్మి సార్, మీలాంటి పెద్దలు ఆశీర్వాదం తప్పకుండా ఈ ఆశీర్వాద బలంతోనే మేము ముందుకెళ్తా ఉన్నాము. మరీ ముఖ్యంగా అనేక సందర్భాలలో మీ ఒక ఇంటలెక్చువల్ ఇన్పుట్స్ కూడా మాకు ఇస్తూ వెన్నంటుండి ప్రోత్సహిస్తూ ఈ రోజు దిగ్విజయంగా జాగోరే జాగో కార్యక్రమానికి కార్యక్రమం కాదు, ఇది భక్తుల చేత చేయబడే ఒక ఉద్యమంగా ముందు తీసుకెళ్తున్నాము. దానికి మీలాంటి పెద్దల ఆశీర్వాదం కూడా నిజంగా తోడైంది. దానికి ఈ రోజు హెచ్ఎంటీవీ జాగోరే జాగో తరఫు నుంచి మీకు సంపూర్ణంగా మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్.
శుభాకాంక్షలు అమ్మా, మీకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఎందుకంటే మొదట మీరు ఈ కార్యక్రమాన్ని చేసినప్పుడు ఇదేంటి ప్రోగ్రామ్ అని చెప్పి మేము అనుకున్నాం, కానీ ఇది అయ్యేదా అనుకున్నాం, కానీ మీరు దాన్ని మరి యాజమాన్యాన్ని ఏ విధంగా ఒప్పించారు, ఏం చేశారో తెలియదు. కానీ ధర్మాన్ని రక్షించేటటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యాచరణ కోరుకుని సఫలీకృతం చేసి ధర్మాన్ని రక్షించేటటువంటి ఒక గురుతరమైనటువంటి బాధ్యతను HMTV ద్వారా మీరు చేసినందుకు మీకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలమ్మా. ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో అందరం కూడా చేయాలి. ఇది ఒకరి కార్యక్రమం కాకుండా మీరు ప్రజలను, విజ్ఞులను, మేధావులను ప్రతి ఒక్కరిని కూడా దీనిలో భాగస్వామ్యం చేసి ధర్మాన్ని రక్షించేటటువంటి కార్యాచరణలో ప్రజల భాగస్వామ్యం చేస్తూ ఉద్యమంగా నిర్మించారు. ఇది HMTV గొప్పతనంగా, మీ గొప్పతనంగా నేను భావిస్తా ఉన్నాను. కృష్ణమార్ గారు ఒక విషయం ఏంటంటే, ఇప్పటి వరకు ఉన్న ఇక్కడ ఆలయాలకు సంబంధించి మనం కార్యక్రమాలు నిర్వహించాం. అంటే ఇప్పుడు ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆలయాలకు సంబంధించి కూడా అన్యాక్రాంతమైన ఆలయాలకు సంబంధించి వివరాలను బయటకు తీయాల్సిన అవసరం ఉంది. ఏదైతే అధికారులు స్పందించినా లేకపోతే అధికారులు దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి దానికి సంబంధించి కార్యాచరణ కూడా మొదలు పెట్టాల్సిన ఆవశ్యకత ఉంది. ఏమంటారు? తప్పండి. ఈ కార్యక్రమం మీరు ఒక ఇంటర్వ్యూ అనేటువంటి కార్యక్రమంగానో, ఒక వేదిక అనేటువంటి కార్యక్రమంగానో, లేకపోతే కొంతమంది పెద్ద మనుషులతో మాట్లాడించేటటువంటి కార్యక్రమంగా ఆరంభం చేసినా ఇవాళ ఒక ప్రజా ఉద్యమంగా, ఒక ధార్మిక ఉద్యమంగా ఇది నిర్మాణం జరిగింది. ఇవాళ HMTV చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున వీక్షించేటటువంటి కార్యక్రమము. ఇది వీక్షించిన తర్వాత ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా తెలుగు సమాజంలో కూడా ఎక్కడికక్కడ జీర్ణాలయాలకు సంబంధించినటువంటి ఆలయాలను సముద్రణ చేసేటటువంటి కార్యక్రమంలో ప్రజలు జాగృతమై విరాళాలు వేసుకుని ఆ యొక్క టెంపుల్స్ ను డెవలప్ చేసుకునే కార్యక్రమం మొదలైంది. కాబట్టి HMTV చేసినటువంటిది యమునా పాఠక్ గారు మొదలుపెట్టినటువంటి కార్యక్రమము కేవలం దృశ్య శ్రవణ మాధ్యమాల్లో వీక్షించేటటువంటి ఒక కార్యక్రమంగా కాకుండా ధర్మాన్ని రక్షించేటటువంటి ఒక ధార్మిక కార్యక్రమంగా, ఒక ధార్మిక ఉద్యమంగా ప్రజలను చైతన్యవంతం చేసి ధర్మాన్ని రక్షించేటటువంటి ఒక కార్యక్రమంగా ముందుకు పోతున్నది. ఇది నిజంగా కూడా చాలా గొప్ప విషయం. ఇప్పటికే ప్రజలు జాగృతం అవుతున్నారు. మీరు దీన్ని మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాష్ట్రంలో దృశ్య శ్రవణ అంటే HMTV ద్వారా నేరుగా లైవ్ ప్రోగ్రాంలు పెట్టడము, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో పెట్టడము, మండల్ హెడ్ క్వార్టర్స్ లో పెట్టడము, దీనికి సంబంధించినటువంటి విజ్ఞులను, మేధావులను, ఈ యొక్క సబ్జెక్ట్ మీద బాగా చాలా కాలంగా పనిచేస్తున్నటువంటి నిష్ణాతులను, నిపుణులను, ధార్మికవేత్తలను కూడా మీరు పాల్గొనేలా చేసి ఇది ఒక మంచి ఉద్యమంగా, ఒక ధార్మిక ఉద్యమంగా, ఒక ప్రజా ఉద్యమంగా తీసుకుపోవడానికి HMTV కృషి చేస్తూ నేను భావిస్తా ఉన్నా. ఆ కృషిని కొనసాగించాలని మేమందరం కూడా మీతోనే ఉంటాం. సార్, ఇంకొక విషయం సార్, ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న ఈ కీలక నిర్ణయం అంటే 3 రోజుల కిందటే ఆల్రెడీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలను కలవడం జరిగింది, ఉన్నతాధికారులను కలవడం జరిగింది. వారితో ఇప్పుడున్న పరిస్థితి ఏమిటి, ఇది కేవలం వందల ఎకరాలు, లక్షల కోట్ల రూపాయలు కేవలం హైదరాబాద్ కేంద్రంగానే ఉన్నాయని చెప్పడం జరిగింది. ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తామన్నారు, కానీ త్వరగా కూడా ఈరోజు స్పందించిన విశేషం. నిజంగా వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మరి ప్రభుత్వం కేవలం జియోలకు ఇచ్చి అంతవరకే ఉంటారా, లేదా చాలా పటిష్టంగా చేస్తారా, చేయకపోతే ఏంటి, చేస్తే ఏంటి, ఎలా ఉంటుందో మీ మాటల్లో ఏం చెప్తారండి? తప్పనిసరిగా అమ్మా, దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించి చాలా పరమ పవిత్రమైనటువంటి అనేకమైన ఆలయాలు, యాదాద్రి దేవాలయం కావచ్చు, వేములవాడ దేవాలయం కావచ్చు, ఇంకా చాలా దేవాలయాల నుండి విశేషంగా ఆదాయ వనరులు సమకూరుతున్నవి. ఆ ఆదాయ అంటే హైందవ దేవాలయాల నుండి దేవాదాయ ధర్మాదాయ శాఖకు విరివిగా నిధులు వస్తున్నప్పటికీ ఆ నిధులను వెచ్చించడంలో ప్రభుత్వము చిత్తశుద్ధి ప్రదర్శించడం లేదనేటువంటి ఒకటి ఆలోచన చేయాలి. అంతేకాకుండా దీపధూప నైవేద్యానికి సంబంధించినటువంటి నిధుల విషయంలో కూడా లోపాలు జరుగుతూ ఉన్నాయి. నిధులు సకాలంలో రావడం లేదు. అనేక దేవాలయాలకు దీపధూప నైవేద్యానికి సంబంధించినటువంటి ఆ గుర్తింపు రావడం లేదు. అక్కడ అర్చకాచార్యులు చాలా ఇబ్బందుల పాలవుతున్నారు. ఆ విధంగానే దేవాలయాల్లో పనిచేసేటటువంటి అర్చక స్వాముల యొక్క జీతాలు కావచ్చు, అలవెన్స్లు కావచ్చు, వారికి ప్రత్యేకమైనటువంటి ఆరోగ్య సమస్యల విషయంలో బీమా ఇవ్వడంలో కావచ్చు, ఇవన్నీ కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ నుండి విరివిగా నిధులు ఇచ్చి ఫస్ట్ వారిని పరిరక్షించాలి. నిరంతరం భగవద్నామ సంకీర్తనలోనే, భగవద్నామ ధ్యానంలో ఉండేటటువంటి అర్చక స్వాములను కాపాడుకోకపోతే దేవాలయాల యొక్క పవిత్రత తగ్గిపోతుంది, దేవాలయాల్లో నిష్ఠ తగ్గిపోతుంది, దేవాలయాల్లో గొప్పగా సేవ చేసేటటువంటి వారి యొక్క సంఖ్య తగ్గిపోతుంది. కాబట్టి అన్యాక్రాంతమైనటువంటి భూములను కాపాడము, జీర్ణావస్థకు చేరినటువంటి దేవాలయాలను పునరుద్ధరణ చేయడము, మరీ ముఖ్యంగా
భగవంతునికి భక్తునికి అనుసంధానంగా ఉన్నటువంటి అర్చక స్వాముల యొక్క బాగోగులను కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ చూడాలి. ఎందుకంటే నిధులన్నీ దేవాలయాలకు తెస్తున్నప్పుడు ఈ నిధులను దీన్ని పర్యవేక్షించేటటువంటి ఉద్యోగులకే దీన్ని ఎక్కువగా వెచ్చిస్తూ ఉన్నారు. అసలు దేవాలయాలను పరిరక్షించేటటువంటి అర్చక స్వాములను వల్ల కాపాడాల్సింది. కాబట్టి వారికి ట్రాన్స్ఫర్స్ చేయడము, వారిని ఇబ్బంది పెట్టడము, చిన్న చిన్న వాటికి వారిని ఇబ్బందుల పాలు చేయడము, కఠిన చర్యలు తీసుకోవడము ఇది మంచిది కాదు. కాబట్టి సమూలంగా సంస్కరణలు తీసుకురావాలి. కాబట్టి దీని మీద పెద్ద చర్చలు చేసి విజ్ఞుల యొక్క ఆలోచనలు తీసుకొని ఒక అర్థవంతమైనటువంటి నివేదిక రూపకల్పన చేసి సిఫారసులతో మీరు ప్రభుత్వానికి ఇచ్చే ప్రయత్నం చేయాలి. అత్యవసర స్వాములను కాపాడుకున్నప్పుడు మాత్రమే దేవాలయాలు గొప్పగా వర్ధిల్లుతాయి. కాబట్టి ఆ దిశగా కూడా మీరు ఆలోచన చేయాలి. మేమందరం కూడా మీతో కలిసి నడిచి వస్తాం అనేటువంటి ఖచ్చితంగా సార్. ఆ రకంగా రిప్రజెంటేషన్ కూడా పూర్తి స్థాయిలో రెడీ అయిందండి. మనం నివేదిక కూడా రెడీ చేశాము, ప్రభుత్వంతో పెద్దలతో సంప్రదింపులు చేశాం సార్. కాకపోతే అసెంబ్లీలో రేపు పొద్దున ఈ సమావేశాల్లో ఈ బిల్లు ప్రవేశపెట్టే ప్రణాళికలు రూపొందుతున్నాయి. మరి ఈ బిల్లు కేవలం ప్రవేశపెట్టి ఉంచుతారా, లేకపోతే దాన్ని నిజంగా అమలు పరిచే పరిస్థితులు ఉంటాయంటారా? అంటున్నాను. ఎందుకంటే ఉత్తర్వులు చట్టాలు చాలా తయారు చేస్తారు, బిల్లులు ప్రవేశపెడతారు, అసెంబ్లీలో ఆమోదమైన తర్వాత గవర్నర్ గారి సంతకం పొందని అది చట్టం ఉంటుంది. ఆ చట్టానికి అనుగుణంగా ప్రభుత్వ ఉత్తర్వులు జీవోలు కూడా వస్తుంటాయి. కానీ జీవోలను అమలు చేసేటటువంటి సందర్భంలో దేవాదాయ ధర్మాదాయ శాఖాధికారులు తమ యొక్క నిష్ఠను ప్రదర్శించడం లేదు, కఠినంగా ముందుకు పోవడం లేదు. ఉత్తర్వులు ఇవ్వడం వల్ల ప్రయోజనం ఏమిటి? అది అమలు జరగాలి. అమలు జరిగి దాని ఫలితాలు ప్రజలకు అందాలి, భక్తులకు అందాలి. కాబట్టి మేము ఫలానా దేవాలయానికి సంబంధించి అన్యాక్రాంతమైన భూముల విషయంలో ఫలానా ఉత్తర్వులు ఇస్తున్నాం అంటే సరిపోదు కదా. ఆ అన్యాక్రాంతమైనటువంటి భూములను మళ్ళీ యథాతథంగా ఆ దేవాలయానికి అప్పగించి దాన్ని డెవలప్ చేసి దాని ద్వారా వచ్చేటటువంటి ఆదాయం ద్వారా ఆ దేవాలయం బాగుపడేటటువంటి విధంగా కూడా చర్యలు తీసుకోవాలి. కాబట్టి ఉత్తర్వులకే పరిమితం అవడం, బిల్లులకు పరిమితం అవడం, చట్టాలు తీసుకొచ్చాం మేము ఇంకేం చేయాలంటే చాలా చట్టాలు వచ్చాయి ఈ దేశంలో. ఈ రాష్ట్రంలో కూడా చాలా చట్టాలు వచ్చాయి, చాలా ఉత్తర్వులు ఉన్నాయి. అవి అమలు చేయనటువంటి ఉత్తర్వులు దేని కొరకు? కాబట్టి ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఈ యొక్క ధార్మికమైనటువంటి కార్యక్రమంలో కనీసం ఇస్తున్నటువంటి ఉత్తర్వుల విషయంలో తూచి ఆలోచించి నిబంధనలు కూడా పెట్టి రేపొద్దున ఏ అవసరం వచ్చినా కఠిన చర్యలు తీసుకొని ఈ ధర్మాన్ని రక్షించేటటువంటి పరమ పవిత్రమైనటువంటి బాధ్యతలు తీసుకోవాలి. దేవాదాయ ధర్మాదాయ శాఖ అంటే ప్రభుత్వంలో ఒక విభాగంగా కాకుండా ఒక పరమ పవిత్రమైనటువంటి శాఖగా తీసుకోవాలి. దీనికి సంబంధించినటువంటి మంత్రి గారు కావచ్చు, దీనికి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్స్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఈ పరిపాలనా అధికారులందరూ కూడా చాలా కఠినమైనటువంటి నియమాలతో ముందుకు పోయేటటువంటి విధంగా దేవాలయాల యొక్క పవిత్రతను కాపాడే విధంగా కూడా వారు ఉండేలాంటి చర్యలు ప్రభుత్వం తీసుకోవాలి. అందుకని ఇవాళ రేపు బిల్లు పెట్టి చట్టం తీసుకొచ్చేటటువంటి కార్యక్రమానికి ప్రభుత్వం రావడం గొప్ప విషయం. ఇలాంటి వాళ్ళు 1.5 years నుండి ఒక పెద్ద కార్యక్రమంగా నాన్ ప్రొఫెషనల్ కార్యక్రమం అంటే నాన్ ఎకనామికల్ కార్యక్రమంగా వ్యాపార దృక్పథం లేకుండా ధర్మాన్ని రక్షించడానికి హెచ్ఎంటీవీ ఒక దృశ్యశ్రవణ మాధ్యమము ఇంత కృషి చేస్తున్నప్పుడు ప్రభుత్వం ఎంతగా కృషి చేయాలి? దీన్ని ప్రభుత్వాన్ని అవేర్ చేసి ఒక చట్టంగా తీసుకురావాలనేటువంటి సంకల్పంలో హెచ్ఎంటీవీ పాటించినటువంటి బాధ్యత, నిర్వర్తించినటువంటి గురుతరమైనటువంటి బాధ్యతను గౌరవిస్తూనే మా బాధ్యత ఏమిటని చెప్పి ప్రభుత్వం తనంతరం తాను కూడా గుర్తించాలి కదా. రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రభుత్వాలు ప్రజల యొక్క లేదా ఆస్తుల యొక్క లేదా ప్రజల యొక్క విశ్వాసాలకు సంబంధించినటువంటి మందిరాల యొక్క గౌరవాన్ని, ప్రతిష్టను కాపాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకోసమే ప్రభుత్వానికి మా మనవి ఏంటంటే మీరు రేపు బిల్లులు పెట్టి చట్టం తీసుకొచ్చి మేము ఉత్తర్వులు ఇచ్చాము మా పని అయిపోయిందంటే కాదు, దాన్ని సక్రమంగా అమలు చేసే విధంగా కూడా ముందుకు రావాల్సినటువంటి ఒక మహత్తరమైనటువంటి గురుతర బాధ్యత ప్రభుత్వం మీద ఉందనేటువంటి విషయాన్ని నేను సూచన చేస్తా ఉన్నాను. ఎక్సలెంట్ సార్, ఖచ్చితంగా సార్ మీ సూచనలు కూడా నేను అనుకుంటున్నాను. తప్పకుండా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా ఈరోజు నిర్విరామంగా ఉదయం 10:30 నుంచి కూడా అనేక మంది భక్తులు, అలాగే అనేక మంది మీలాంటి పెద్దలు, ఉద్దండులు, పండితులు ఇస్తున్న అనేక సూచనలు కూడా ప్రభుత్వం తప్పకుండా పరిగణలో తీసుకుంటుందని సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం. మీరు వచ్చి ఆశీర్వదించి మీ సూచనలు ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ, ధన్యవాదాలమ్మా యమునా పాఠక్ గారు. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తంగా సంవత్సర కాలం నుంచి నిర్విరామంగా అనేక ఆలయాలకు సంబంధించి హెచ్ఎంటీవీ అదేవిధంగా జాగో ఆధ్వర్యంలో యమునా పాఠక్ గారు ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహించి అటుకెలకు ప్రభుత్వం స్పందించింది. తెలంగాణ ప్రభుత్వం స్పందించి ఏపీ ఎండోమెంట్ యాక్ట్ 1987లోని ఆర్టికల్ 11 నుంచి 83, 84 సెక్షన్లో
తొలగించాలని కూడా నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి త్వరలోనే అసెంబ్లీలో బిల్లు పెట్టాలని కూడా కీలక నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. రైట్, మొత్తంగా హెచ్ఎంటీవీ ఇంపాక్ట్ పడిందని చెప్పుకోవచ్చు. దేవాలయాల భూములకు సంబంధించి అన్యాక్రాంతం అవుతున్న దేవాలయాల పురాతన దేవాలయాల భూములకు సంబంధించి కానీ ఆస్తులకు సంబంధించి కానీ ఈరోజు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఎండోమెంట్ యాక్ట్ని కూడా సవరించాలని కూడా కీలక నిర్ణయం తీసుకుని దీనికి సంబంధించి ఒక చట్టాన్ని తీసుకొస్తాం, 83, 84 సెక్షన్లు కూడా తొలగిస్తామని కూడా తెలుపుతున్నారు. అయితే దీనికి సంబంధించి ప్రముఖులు స్పందన ఒకసారి ఉంది, వారి మాటల్లో వారు ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. అఫెన్స్గా మారవలసినటువంటి సమయం ఇది. అంటే ధర్మాన్ని రక్షించడానికి వీరత్వాన్ని చూపించాలి, ధర్మవీరులు కావాలి మనకు. కనుక ధర్మం గొప్పది, నేను నమస్కారం చేస్తున్నాను, నేను రోజు ఏదో పారాయణం చేస్తానని కాదు. రామాయణం చదివినవాడు రాముడిలాగా పరాక్రమించడానికి సిద్ధపడాలి, కానీ రోజు రాముడికి నమస్కారం చేసుకొని కూర్చోవటం కాదు. అలానే ప్రతి హిందువు కూడాను తాను ఏ దేవతను విశ్వసిస్తున్నాడో ఆ దేవతలందరూ కూడా రాక్షసులను సంహరించిన వాళ్ళే. కనుక ఆ దేవత యొక్క జీవితాన్ని, ఆ దేవత యొక్క చరిత్రను మహర్షులు చెప్పిన దాన్ని మనస్సులో పెట్టుకొని ఆ మార్గంలో ముందుకు రావాలి. అవసరమైతే పరాక్రమాన్ని చూపించాలి, ధైర్యాన్ని చూపించాలి, శౌర్యాన్ని చూపించాలి. కనుక ఆ ధర్మ వీర లక్షణం ప్రధానంగా ప్రచోదన కలిగేటట్టుగా మనం చేయవలసినటువంటి అవసరం ఉన్నది. లౌకికమైనటువంటి ప్రయత్నానికి తోడుగా అలౌకికమైనటువంటి శక్తి కూడా కావాలి. మీరు ఉద్యమాలు నడపండి, ప్రజలను ప్రేరేపించండి, పురోగమించండి. ఇప్పుడు మీరు దేవాలయ ఉద్ధరణ కోసం తపస్సు చేస్తున్నారు, వేరే మంత్రం అక్కర్లా. ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నాడో ఆ దేవుణ్ణి వదిలిపెట్టి పారిపోయేటటువంటి వాడు ఎటువంటి భక్తుడు అవుతాడు? సమాజంలో నువ్వు ధైర్యంగా బొట్టు పెట్టుకుని ఉండలే అంటే ఇంక నీ వ్యక్తిత్వం ఏంటి? సమాజంలో వాళ్ళు ఏదో చేస్తున్నారు తప్పితే పరిపూర్ణ విశ్వాసంతో చేయట్లా. కలడు కలండనడు వాడు కలడు లేడు అని సంశయాత్మ కాబట్టి వాడికి దుఃఖం. జాగోరే జాగో అని చెప్పి నేను అనలేను, కానీ మీరు నా చేత అనిపిస్తున్నారు. ఈ జాగోరే జాగో చాలా గొప్ప ఉద్యమం. అసలు జాగోరే జాగోరే అనే నినాదానికి అవసరం ఎందుకు వచ్చింది? ఎందుకంటే భారతీయులు, అందులో హిందువులు, వారి సనాతన ధర్మాన్ని మరచి అది వరకున్నట్టు దైవభక్తిని విసర్జించి విచ్చలవిడిగా తిరుగుతూ ఉండటం, ఈ పరిస్థితుల్లో ఇతర మతస్థులు మన మీద దాడి చేయటం, మన దేవాలయాలను నెగ్లెక్ట్ చేయబడటం, వాటి యొక్క ఆస్తులు అన్నీ కూడా దురాక్రమణకు గురి అవుతూ ఉండటం జరుగుతూ ఉంటే జాగోరి జాగోరి అనే అవసరం వస్తుంది. 1992లో ప్రజ్ఞాభారతి అనే దాన్ని స్థాపించారు. అది ఆర్ఎస్ఎస్కి ఒక అనుబంధంగా ఉంటుంది. నేషనలిజం, పేట్రియటిజం, హిందుత్వ వీటి కోసం ప్రయత్నం చేస్తున్నాం అన్నమాట అండి. ఇది ప్రజ్ఞాభారతి. 1992లో నేను సీతారామన్, నిర్మలా సీతారామన్, రామ్ మాధవ్ ముగ్గురు స్థాపించాం. అప్పటి నుంచి ఇప్పుడు నేనే ప్రెసిడెంట్, చైర్మన్, ఇప్పుడు చైర్మన్గా ఉంటున్నాను. ప్రెసిడెంట్ ఇంకొక యంగర్ ఫెలోకి అప్పుడు చెప్పాను అనమాట అండి. కాంగ్రెస్ స్వతంత్రం రాకముందు గాంధీ గారి నాయకత్వంలో, సర్దార్ పటేల్ నాయకత్వంలో, రాజేంద్ర ప్రసాద్ నాయకత్వంలో, తిలక్ గారి నాయకత్వం అన్నింటిలో కూడాను సెన్సస్ అంటే జనగణన, అందుట్లో బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే కులాన్ని కూడా గణించారు. బీసీలు ఇంతమంది, ఎస్సీలు ఇంతమంది, ఇది కమ్మ వాళ్ళు ఇంతమంది, బేపల వాళ్ళు ఇంతమంది చేశారు అనమాట అండి. పోరాడి పోరాడి కాంగ్రెస్ ఏం సాధించిందంటే ఉండటానికి వీల్లేదన్నారు, మానేశాడు బ్రిటిషాడు. అది బ్రిటిష్ వాడి తలకాయ వంచి కులగణన తీసేట్ల వారేసాను జనగణనలో. 1937 కులగణన జరగల, 47లో జనగణన జరిగింది. బ్రిటిష్ వాడు జైలు కులగణన. ఇప్పుడు మొదలుపెట్టారు. ఎందుకు? హిందువులను చీల్చడానికి మొదలుపెట్టారు. ఇది ప్రతి ప్రసంగంలో కూడా సామూహిక ప్రార్థనలు ప్రారంభించాలి, దాంతోనే మనకి మేము హిందువులు అనేటువంటి స్పృహ వస్తుంది. ఆ స్పృహ రానంత వరకు కూడా మనకు అన్యాయాలు జరుగుతూనే ఉంటాయి. హిందువులకి హిందూ దేశంలో స్థానం లేదు. రామ్మోహన్ లోహియా గారి పేరు విన్నారా? ఆయన సోషలిస్ట్ లీడరు. నెహ్రూని ఎప్పుడు వ్యతిరేకించేవాడు. ది మెన్ హూ బిట్రేడ్ ఇండియా అని, భారతదేశాన్ని ఎవరు మోసగించారు అని.
నెహ్రూ #1 అని చెప్పాడు. ఉద్యమం బలపడాలి, దానికి ముందు మనం విద్యార్థుల్లోకి వెళ్ళాలి, దేవాలయాల్లోకి వెళ్ళాలి, మనం కొంతమంది ప్రచారకులను తయారు చేయాలి, ప్రబోధకులను తయారు చేయాలి. మీ శక్తి దిగుణీకృతం అవుతుందని దీవిస్తున్నాను. జీర్ణ దేవాలయాలు, అట్లాగే శిథిలమైపోయిన దేవాలయాలు, అలాగే ఆక్రమణలకి గురవుతున్న దేవాలయాలు, కబ్జాలకి గురవుతున్న దేవాలయాలు అప్పటి నుంచి ఇప్పటి వరకు. ఇందులో ప్రధానంగా ఇద్దరు బాధ్యత తీసుకోవాలి. ఒకళ్ళు ప్రధానంగా హిందువులు బాధ్యత తీసుకోవాలి. హిందువులంటే సర్వజన బంధువులు అని అర్థం నా దృష్టిలో. హిందువులంటే ఒక తెగ కాదు, అందరినీ ప్రపంచంలో అందరినీ తనలో కలుపుకోగలిగేవాడు, తను ఎవరిలోనైనా కలిసిపోగలిగేవాడు. ప్రపంచంలో హిందూ ఒక్కడే, భారతీయుడు ఒక్కడే. అలాంటి స్థితిలో అంటే సమాజం ముందు బాధపడాలి. ఒక తల్లి తన కుటుంబం అంతా త్యాగం చేసి, ఆ సమయం అంతా త్యాగం చేసి ఇట్లా రోడ్డు మీదకి వచ్చి ఛానల్స్లో కూర్చుని మీరు లేవండి అంటే, అప్పుడు కృష్ణుడు కూడా చెప్పాడు, క్లైబ్యం ఆస్మగమః పార్థ నైతత్వ ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వా ఉత్తిష్ఠ పరంతప. త్యక్త్వా వదిలిపెట్టు, ఉత్తిష్ఠ లే, పరంతప శత్రువులను తప్పింపచేయు అర్జునుడా లే, నిద్రావస్థలో ఉన్నావా, ఉత్తిష్ఠ జాగ్రత్త ప్రాప్యవరాన్ని బోధత ఉపనిషత్తులు చెప్తున్నాయి. అంటే నిద్రాణమైన స్థితిలో ఉన్నవాడిని నిరంతరం మేలుకొలుపుతూనే ఉండవలసిన అగత్యం ఏర్పడిన జాతి ప్రపంచంలో ఒక్క హిందూ జాతి అనిపిస్తుంది నా దృష్టిలో. దేవాలయాలు, యమున గారు, దేవాలయాలు జ్ఞాన కేంద్రాలు, ధర్మ ప్రచార కేంద్రాలు, ధర్మ బోధనా కేంద్రాలు. అంతే తప్ప గుడికి వెళ్ళి దండం పెట్టేసుకుని హుండీలో కొంచెం వేసేసి ఆ పూజారిని ఏదో పోషిస్తున్నాం, లేదా లలిత సహస్రనామం, విష్ణు సహస్రనామం పారాయణం చేసి వచ్చేస్తున్నాం. అసలు ఇది కాదు. మనం కాపాడుకోవటం కూడా ఫస్ట్ లెవెల్లో ధర్మాన్ని మీరు చదవాలి, సెకండ్ లెవెల్లో దాన్ని అర్థం చేసుకోవాలి, థర్డ్ లెవెల్లో దాన్ని ఆచరించాలి, ఫోర్త్ లెవెల్లో దాన్ని ప్రచారం చేయాలి, ఫిఫ్త్ లెవెల్ ఉంది, మోస్ట్ ఇంపార్టెంట్ లెవెల్. అదేంటంటే ఎవడన్నా హిందూయిజం గురించి నెగిటివ్గా మాట్లాడితే, హిందూయిజం అంటే ఈ దేశపు ఐడియాలజీ అండి. హిందూయిజం అంటే సర్వజన బంధువు అన్నాను చూడండి. అసలు ప్రపంచంలో ఎవరి మాట వింటే ఏం చెప్పాడరా అని అన్నారో, ఏం చెప్పాడరా అని అతనికి విశ్వగురు స్థానం ఇచ్చారు. ఎడ్విన్ ఆర్నాల్డ్, మ్యాక్స్ ముల్లర్, ఓపెన్హైమర్, వార్న్ హేస్టింగ్స్, ఐన్స్టీన్, ఆల్డస్ హక్స్లీ, డేవిడ్ ఫ్రాలే, ఇంతమంది. భారతదేశంలో ఉన్న హిందూయిజం ఇది ప్రపంచంలో ఇంకెవరు మనం ఒకసారి దీని లోతులకు వెళ్తే ఇంకొక చోట మనం తల తిప్పి చూడవలసిన అవసరం లేనంత జ్ఞాన భాండాగారం హిందూయిజంలో ఉంది. సో మీ కార్యక్రమం మీరు ఎక్కడైతే ప్రారంభించారో, హెచ్ఎంవి టీవీ మిమ్మల్ని ఆసరాగా తీసుకుని ఒక గొప్ప ఉద్యమానికి, మన దేవాలయాల పునరుద్ధరణకి, మన దేవాలయాలు అనేక రూపాల్లో ఇందులో మన వాళ్ళు కూడా, మన ప్రబుద్ధులు కూడా ఉంటారు దీన్ని కబ్జా చేసే వాళ్ళల్లో, అందులో సందేహమే లేదు. కేవలం ముస్లిమ్స్ అంటానికే వీల్లేదు. ఈ దేశంలో సామాన్యుడికి విలువ లేదు. ఇంకా దేవుణ్ణి ఎలా రక్షించగలుగుతాం? ఇట్లాంటి స్థితిలో కనుక హిందూయిజం ఉంటే ఎప్పుడు ఇలాగే ఉంటుంది. ఇలా ఉండటానికి వీల్లేదు. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. నీ స్వధర్మంలో భాగం ఇది. ఏం చేస్తే సర్వజనామోదయోగ్యకరమైన మార్గం అవుతుందో ఆ పనులు చేస్తున్నావు. ఆ పనులు చేస్తేనే ధర్మం. అలాంటి మార్గంలో నిన్ను కాపాడుకో, నీ కుటుంబాన్ని కాపాడుకో, నీ చుట్టూత వ్యవస్థ కాపాడుకో, నీ ధర్మాన్ని కాపాడుకో. ఇవన్నీ నీ స్వధర్మంలో భాగాలు ఇవి. రైట్. మొత్తంగా మనతో పాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తి రిటైర్డ్ జడ్జి నేరెళ్ల మాల్యాద్రి గారు కూడా జాయిన్ అయ్యారు. మాల్యాద్రి గారు జాగోరే జాగో కార్యక్రమంలో ఎంతో కీలక పాత్ర పోషించారు. మొదటి నుంచి కూడా న్యాయపరమైన చిక్కులకు సంబంధించి, న్యాయపరమైన సలహాలకు సంబంధించి కూడా అనేక విషయాలు పంచుకున్నారు. మాల్యాద్రి గారు ధన్యవాదాలు. చెప్పండి మాల్యాద్రి గారు, ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఏ విధంగా చూడొచ్చు, మీరేమంటారు? ముఖ్యంగా మీకు ధన్యవాదాలు చెప్పాలి. మొదటి నుంచి కూడా న్యాయపరంగా ఉన్న అనేక పెను సవాళ్లకు కొన్ని మార్గదర్శకాలు మీరు చూపించారు. అయ్యా, అందరికీ నమస్కారం. మహనీయులంతా మాట్లాడారు. నమస్కారం. వాస్తవంగా మన యమునా పాఠక్ గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అనేది ఆమెకు మాత్రమే ఆ భగవంతుడు ఇచ్చినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వరము, అనుగ్రహం, కటాక్షం. ఆమె ఆధ్వర్యంలో మరి హెచ్ఎంటీవీ వారు ప్రజల కోసం ఈ కార్యక్రమాలని జరుపుతున్నారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు, అభినందనలు. మహనీయులు అందరూ మాట్లాడిన వారందరికీ సుస్వాగతాలు. మరి ఎండోమెంట్స్ యాక్ట్ లో చాప్టర్ 11ని
ముఖ్యంగా 83 నుంచి 84ను తొలగించాలి అనే ఒక నిర్ణయం మరి బిల్లు ప్రవేశపెట్టి ప్రభుత్వం అసెంబ్లీలో త్వరలో తీసుకుంటుందని తెలియగానే నాకు ఆనందం వేసింది. కానీ దీనికి కష్టం ఎంత పడ్డారు, అన్ని దేవాలయాల మీద గుత్తాధికారం చేస్తున్నటువంటి ప్రైవేటు వ్యక్తులు, ముఖ్యంగా వాళ్ళలో ఎక్కువ మంది హిందువులే ఉన్నారండి. మరి వాళ్ళు ఈ మోసాలు కబ్జా కోరులాగా తయారయ్యి వేల కోట్ల విలువైన దేవాదాయ భూముల్ని చారిటబుల్ ట్రస్ట్లు ఉన్నా కూడా ఆక్రమించి వెనక్కి ఇవ్వకుండా తిష్టవేసి న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి అవకాశాలని లోటుపాట్లని తీసుకొని ఇన్ని రోజులు వాళ్ళు అనేక విధాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. ఇప్పుడు చట్టం మారబోతుంది. అదే మారితే దేవాలయ చారిటీల సంస్థలకు చెందిన భూమి భవనాన్ని ఎవరు ఆక్రమించినా గానీ వాళ్ళు శిక్షార్హులు. ఆయన వెనక్కి తీసుకునే దానికోసం మనం అప్రయత్నంగానే మరి పొందవచ్చు. అదే విధంగా ఎండోమెంట్ల అధికారులు వాళ్ళకి చాలా పవర్స్ వస్తాయి. వాళ్ళు ఫోర్స్ఫుల్ గా కూడా హైదరాబాద్ కానీ లేకపోతే పోలీస్ సాయంతో కానీ ఆ ఆక్రమణలు తొలగించి మరి ఎందుకోసం అయితే ఆ స్థలాన్ని లేకపోతే ఆ ఆస్తిని భగవంతుడికి అర్పితం చేశారో లేకపోతే భగవంతుడికి ఉన్నదో దాన్ని సద్వినియోగం చేసే అవకాశం ఉంది. ఈ మధ్యనే హిమాచల్ ప్రదేశ్ లో ఒక 10 days బ్యాక్ ఒక హైకోర్టు తీర్పు వచ్చింది. ఆ తీర్పులో ఏమన్నారంటే దేవాలయానికి సంబంధించి ఎటువంటి ఆస్తి ఎవరు ఇచ్చినా కూడా, అంటే భక్తుల ద్వారా కానీ లేకపోతే ఇతరత్ర కానీ వస్తుంటాయి, ఆ వచ్చిన ఆస్తిని కేవలము దేవాలయ అవసరాలకు మాత్రమే వాడాలి. రోడ్లు వేసేదానికి, సంక్షేమ పథకాలకని అటువంటి వాటికి ఈ వాడటానికి లేదు అని ఒక తీర్పు ఇచ్చారు. దాని మీద కూడా మరి సుప్రీంకోర్టుకు వెళ్తారని తెలుస్తుంది. ఆ తీర్పు ప్రతులు కూడా నా దగ్గర ఉన్నాయి, నేను పాతక్ గారికి పంపించాను. దీనివల్ల ఇప్పుడు ఏంటంటే చైతన్యం అనేది వచ్చింది. స్ఫూర్తి ప్రదాతలు హెచ్ఎంటీవీ వాళ్ళు, యమునా పాతక్ గారు, ఇంకా ఆయన వాళ్ళ ఆధ్వర్యంలో చాలా మంది ఇప్పుడే మన ప్రజ్ఞాభారతి గురించి చెప్పడం, నా మిత్రుడు రామ్ మాధవ్ గురించి, వీళ్ళందరి గురించి చెప్పారు. అందరి యొక్క సమూహంగా చేసిన ప్రయత్నాల ఫలితమే ఇది. అయితే కూడా మనం గవర్నమెంట్ ని అప్రిషియేట్ చేయాలి. వాళ్ళు మనకు చర్యలు తీసుకుంటున్నందుకు ప్రభుత్వ అధికారుల, ప్రభుత్వ నాయకుల, ప్రభుత్వ రాజకీయ పెద్దల సహాయ సహకారంతో ఇంకా ఉవ్వెత్తున కెరటాలై లేచి మనము గుడుల ఆస్తుల్ని ఆ భగవంతుని అనుగ్రహం, కరుణా కటాక్షాలతోటి ఖచ్చితంగా కాపాడుకుంటాము. మన భారతీయ సంప్రదాయాలు, విలువలు, ఉపనిషత్తులు ఎన్నిట్లో ఏవి చెప్పారో వాటన్నిటినీ మనం ప్రజారంజకంగా అందరి ఆమోదంతో పోరాడైనా సరే, అవసరమైతే ప్రాణాలు అర్పించైనా సరే మనం తప్పక దాన్ని కాపాడుకొని మీ అందరి ఆధ్వర్యంలో మంచి చేస్తామని చెప్తూ, అదేవిధంగా ప్రస్తుతం ప్రపంచానికి దిక్సూచిగా హిందూ మతమే మారింది. హిందువులే ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి అనేక దేశాల మధ్య గొడవలు జరుగుతుంటే లేకపోతే ఇబ్బందులు జరుగుతుంటే హిందుత్వంలో సమానత్వం లేకపోతే మంచితనము, ఇతర మతాలని గౌరవించటం, తప్పులు లేకుండా ఉండటం, ప్రేమానురాగాలతో ఉండటం, ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రపంచంలోని అనేక దేశాలు పాటిస్తున్నారు, తెలుసుకుంటున్నారు. అరబ్ కంట్రీలో దేవాలయాలు కడుతున్నారు. మరి మన కంట్రీలో, మన హైదరాబాద్ లో మన దేవాలయాన్ని మనం రక్షించుకోలేకపోతే అక్కడ మరి వేరే దేశంలో అక్కడ దేవుణ్ణి నమ్మని మతం ఉన్నటువంటి దగ్గర మరి అక్కడ ఎలా? కాబట్టి ముందుగా మనమందరం ఏకతాటిపై హెచ్ఎంటీ నాయకత్వంలో కానీ మరొక నాయకత్వంలో కానీ లేకపోతే ముఖ్యంగా ఇప్పుడు మన యమునా పాతక్ గారు ఒక సంస్థ గురించి కూడా మొన్న పెద్ద వేదిక జరిపి ఒక కార్యక్రమాన్ని జరిపారు. అక్కడ కూడా చూశాను, చాలా మంది ఉన్నారు. ఇప్పుడు త్యాగదనులు ఉన్నారు, మహనీయులు వాళ్ళేనండి. ఎవరైతే ఇతరుల యొక్క ఇబ్బందిని తొలగిస్తారో, ఎవరైతే భగవంతునికి ప్రీతిపాత్రులు అవుతారో, ఎవరైతే నిత్య సంతోషిగా నిత్యాన్వేషణలో ప్రజ్వరిల్లుతూ వాళ్ళ పెదాలపై, చెక్కిళ్లపై, కళ్ళల్లో త్యాగం, ప్రేమ, అనురాగం, చిరునవ్వులు అందరికీ పంచుతారో వాళ్ళే మహనీయులండి. డబ్బు గలవాళ్ళు లేకపోతే పదవులు ఉన్నోళ్ళు కాదండి. ఆ మహనీయుల యొక్క సహాయ సహకారాలతోటి, మీ అందరి సహకారాలతోటి ఖచ్చితంగా మన ఉద్యమం యొక్క సాధన ఏదైతే చేస్తున్నారో సద్వినియోగం చేసుకొని విజయాన్ని సాధిస్తామని నేను మనవి చేస్తున్నాను. నమస్కారం అండి.
ఓకే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అంటే సార్ ఒక విషయం మాల్యాద్రి గారు, అంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు చాలా చట్టాలు చేస్తారు, చట్టాలను అమలుపరచడానికి క్షేత్రస్థాయిలో కొన్ని అమలవుతాయి, కొన్ని అమలవు. ఇప్పుడు ఇది చట్టం చేసిన తర్వాత అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత ఒకవేళ అది పూర్తి స్థాయిలో కార్యాచరణ రూపం దాల్చడానికి మనం ఎటువంటి కృషి చేయాల్సిన అవసరం ఉంది? మనము ఈ చట్టాల గురించి, ఈ తీర్పుల గురించి ఇలాంటి సమావేశాల్లో చర్చించి అందరికీ తెలియజేయాలి. ఫస్ట్ మనకున్న హక్కు ఏంటి, దేవస్థానం హక్కు ఏముంది. మీ గతంలో కూడా ఒక తీర్పు గురించి మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జస్టిస్ గారు చెప్పిన తీర్పు గురించి చెప్పాను. ఎవరయ్యా దేవాలయాన్ని కాపాడుకోవాలి, లేకపోతే కాపాడుకోవడానికి అర్హత ఎవరికి ఉందంటే ఎవరికైనా ఉంది అర్హత. దారిని పోయే దానయ్య కూడా రోజు ఆ చెప్పులు విడిచి అక్కడ బయట నిలబడి దేవాలయంలో దండం పెట్టుకుంటుంటారు. వాళ్ళకు కూడా లోపలికి కూడా వెళ్ళకపోయి ఉండొచ్చు. దేవాలయ ఆస్తుల్ని కాపాడుకునే హక్కు ఉందని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను. కాబట్టి మనం అందరం కేవలం ప్రచారం కోసం లేకపోతే ఏదో అట్టా ప్రగల్భాలు పలికే వ్యక్తుల్లాగా కాకుండా ఇలా ఇప్పుడు ఆమె ఆధ్వర్యంలో మనం కార్యక్రమాలు జరుపుతున్నాము, వాటిని కొనసాగిద్దాం. న్యాయపరంగా ఏ చిక్కులున్నా, ఎటువంటి ఇబ్బందులైనా అవసరమైతే మా ప్రాణాన్ని సైతం త్యాగం చేస్తాము. అవసరమైతే ప్రాణాలు తీసేందుకు కూడా సిద్ధమైన కార్యకర్తలు ఉన్నటువంటి హిందూ మతం అండి. త్యాగం, ప్రేమ, అనురాగం కలిగినటువంటి హిందూ మతం. అందువల్ల నేను మనవి చేస్తున్నాను, ఖచ్చితంగా ఈ వచ్చే చట్టాన్ని మనం అవకాశం తీసుకొని దాని ద్వారా ప్రజలకి, సమాజానికి తగు రీతిలో దిక్సూచైనటువంటి దేవాలయాలని ఆధ్యాత్మిక కేంద్రాలుగా ఉంచేందుకు కోసం పోరాటం జరుపుతామని చెప్పి మీకు నేను మనవి చేస్తున్నాను. సార్, సెక్షన్ 83, 84 సంబంధించి తొలగించాలని నిర్ణయం తీసుకుంది ఎట్టకేలకు ప్రభుత్వం. మరి దీనివల్ల స్పెసిఫిక్ గా జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి సార్? అంటే ఇప్పుడు ఈ సెక్షన్లు తీసేసినందువల్ల కొత్త సెక్షన్లు వచ్చినప్పుడు అన్యాక్రాంతమైన భూముల్ని తిరిగి త్వరితగతిన న్యాయ ప్రక్రియలో పొందేందుకోసం చక్కటి అవకాశాలు మనకు వస్తాయి. ఎండోమెంట్స్ అధికారులకు కొన్ని పవర్స్ ఎక్కువ వస్తాయి అన్నమాట. ఉదాహరణకి ఇప్పుడు నిన్న మేము ఒకటి చూసాం, కొంతమంది ఒక దొంగ సర్టిఫికేట్లు ఫోర్జరీ చేసి సృష్టించి ఇళ్లు కట్టారు, 30 ఇళ్ళు. వెంటనే దాన్ని కూల్చేయగలిగారు. అదే ఆ చట్టంలో హైడ్రా చట్టం లేకపోతే దాన్ని కూల్చేయాలంటే ఇబ్బంది. ఇప్పుడు అదే విధంగా ఎక్కడైనా తెలిసిందనుకోండి, ఫలానా దగ్గర అన్యాయకాండం జరిగింది, లేకపోతే అక్కడ దొంగ సర్టిఫికేట్లు సృష్టించారని కోర్టుకు వెళ్ళి కోర్టులో ఆర్డర్ తీసుకొచ్చి దాని తర్వాత అమలు జరిపేదానికంటే ముందే వెనువెంటనే చర్యలు తీసుకొని ఆ ఆక్రమణ భూమిలో ఎవరుంటే వాళ్ళని మనం చట్టరీత్యా పోలీస్ సహకారంతో హైడ్రా లాంటి పవర్స్ ను వాడుకొని తొలగించేదానికి ముందు ఒక మెథడ్, ప్రొసీజర్ అనేది వచ్చింది కదమ్మా. దానివల్ల ఏమవుతుంది, సులువు అవుతుంది, తొందరగా అయిపోతుంది. కోర్టుకు వెళ్ళి తర్వాత డెలివరీ తీసుకునేదానికంటే ముందు మన పొజిషన్ లోకి ఆస్తి వచ్చేస్తుంది. దేవాలయం పొజిషన్ లోకి ఆస్తి వచ్చి ఆ దేవాలయంలో ఏ అయితే కార్యక్రమాలు చేపట్టాలనుకుంటున్నారో ఆ ఆస్తులకు సంబంధించి దాన్ని చేపడతాం. తర్వాత వాళ్ళు ప్రూవ్ చేసుకొని అయ్యా ఇది అన్యాయంగా మనం తొలగించారని చెప్పి కోర్టుకు వెళ్ళి అక్కడి నుంచి ఒక ఆర్డర్ తెచ్చుకొని ఒకవేళ నిజంగా వాళ్ళదే ఆస్తి అయితే వాళ్ళు ప్రూవ్ చేస్తే వాళ్ళకి ఆస్తి పోద్ది. ఇప్పుడేం జరుగుతుంది, ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు వాళ్ళ స్వాధీనంలో ఉంటుంది. తదనంతరం మనం ఎప్పుడో పోరాడి గెలిచిన తర్వాత అప్పుడు వచ్చిన తీర్పులను అమలు జరిపించుకోవడానికి కూడా ఎండోమెంట్ అధికారులు సరిగా చర్యలు తీసుకోనందువల్ల మనకు వచ్చిన తీర్పుని అమలు జరుపుకొని ఫలితాన్ని పొందేదానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఆ ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. తర్వాత ఖర్చు విషయంలో కూడా కొంచెం ఖర్చులు తగ్గిపోతాయండి. రాబోయే రోజుల్లో సాంకేతికంగా కూడా కొన్ని అద్భుతమైనటువంటి చక్కటి మంచి పరిణామాలు న్యాయ వ్యవస్థలో కూడా వస్తున్నాయి. కాబట్టి మనకు నిజమైన పండుగ రాబోతుంది. ఈ చట్టం మారితే మీలాంటి వ్యక్తుల యొక్క సహాయ సహకారాలతోటి అద్భుతంగా పోరాడి చక్కని ప్రతిభ కలిగినటువంటి మంచి సుశిక్షితమైనటువంటి కార్యకర్తలు కలిగినటువంటి హిందూ మత ఉద్యమకారులు ఎంతో మంది మనతో ఉన్నారు. కాబట్టి మనం విజయాన్ని త్వరితగతిన న్యాయాన్ని పొందడానికి అవకాశం ఉందని నేను మనవి చేస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మాల్యాద్రి గారు. మొదటిగా యమున గారు, అంటే మీరే ఉంటారు, అంటే ఇప్పటికే చాలా అద్భుతమైన విజయంగా చెప్పుకోవచ్చు. తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండాలి? తప్పకుండా ఇప్పుడు ఇంతమంది ప్రముఖులందరూ కూడా మాట్లాడడం జరుగుతుంది. సో టైం టు టైం వాళ్ళ సూచనలు తీసుకుంటా ఉన్నాం. ఈరోజు ప్రభుత్వం చేసే ప్రతి ఒక్కరి కూడా మనం చూస్తూ ఉన్నాము. చేసే ఇప్పుడు ఇందాక సెక్షన్ 83, 84 తొలగించడం వల్ల జరిగే పరిణామాలు ఏంటని కూడా ఈరోజు జడ్జి గారు చెప్పడం జరిగింది మనకి. అలాగే దీని మీద ఖచ్చితంగా పటిష్టంగా ఈరోజు ప్రభుత్వం వీటి మీద చేయాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉందని ఈరోజు మళ్ళీ చెప్తా ఉన్నాము. మరి
ప్రముఖులు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కూడా మాజీ చూద్దాం ఒకసారి. పీసీఆర్ సుబ్రహ్మణ్యం గారు ఒకసారి బయట పంపించారు, ఒకసారి దాన్ని ప్లే చేయండి. మానసిక ఉల్లాసం పొందడానికి, దుఃఖంలో ఉన్న వారికి ఆ దుఃఖం నుంచి ఉపశమనాన్ని పొందడానికి, అలాగే ఆధ్యాత్మికంగా చైతన్యం పొందడానికి, సామాజిక సేవతో ఆ స్పృహతో చేసే సేవా కార్యక్రమాలకి కేంద్ర బిందువుగా ఇలాగ దేవాలయాలు ఒక 14-15 ఒక ముఖ్యమైన కారణాల కోసం మన పూర్వీకులు ఏర్పాటు చేశారు. కాబట్టి ఏదో దేవాలయం అంటే ఒక అర్చకుడు కోసమే ఏర్పాటు చేసింది కాదు ఇది. ఇందులో సుమారు 20 ఉపకులాల వారందరూ కూడా ఇందులో పని నిర్వహిస్తుంటారని చెప్తూ ఉంటారు. డప్పు కొట్టేవాడి దగ్గర నుంచి, పూలు అల్లేవారి దగ్గర నుంచి, కూరగాయలు తీసుకొచ్చే వాళ్ళ దగ్గర నుంచి, అక్కడ అన్న ప్రసాదాన్ని తయారు చేసే వాళ్ళ దగ్గర నుంచి, పాఠశాల నడిపే వారి దగ్గర నుంచి, ప్రసూతి కేంద్రం నడిపించే వాళ్ళ దగ్గర నుంచి, గ్రంథాలయం నడిపించే వారి దగ్గర నుంచి, ఇలాగా ఒక్కొక్క దేవాలయం కూడా అనేక ప్రధానమైన కార్యక్రమాలు చేస్తూ మనుగడ కోసం ఏర్పాటు చేసుకున్న కేంద్రాలు. కాబట్టి ఆధునిక యుగంలో ఇలాంటివి అసలు ప్రప్రథమంగా ప్రభుత్వం యొక్క దృష్టి వీటి మీదకి రావాలి. వాళ్ళు మళ్ళా కొత్తగా వేరే కేంద్రాలు ఏర్పాటు చేయకుండా ఇవన్నీ కూడా అద్భుతంగా పూర్వ రోజుల్లో ప్రాణప్రతిష్ఠ జరిగిన దేవాలయాలు ఇవన్నీ కూడా. ఈ దేవాలయాలని కొంచెం చక్కగా సంరక్షణ చేసి ఆ ఆలయాలకున్న భూములన్నీ కూడా జాగ్రత్తగా పదిలపరిచి ఈ ఆలయాలకు వచ్చే భక్తులందరి కోసం అన్నప్రసాద వితరణ చేయడానికి, ప్రసాదాలు చేయడానికి, అలాగే చుట్టుపక్కల ఉన్న పిల్లలందరికీ ఉచిత శిక్షణ ఇవ్వడానికి, మహిళలందరికీ ఉచిత శిక్షణ ఇవ్వడానికి అనేక కార్యక్రమాలు చేయడానికి దోహదపడతాయి. కాబట్టి ప్రభుత్వాలు ఈ లౌకిక వాదాన్ని మితిమీరిన తెలివితేటలతో మనం ఆలోచన చేసి మన సంపదను మనం కోల్పోయామమ్మా. లౌకికవాదం అంటే అందరినీ కూడా అన్ని విశ్వాసాలని ఒక రకంగా చూడటమే కానీ అన్నీ పక్కన పెట్టడం కాదు. ప్రత్యేకంగా హైందవుల్ని పక్కన పెట్టేసి ఇతర జాతుల్ని మాత్రమే మేము నెత్తిన పెట్టుకుంటామని ఏదైతే ప్రభుత్వాలు చేశాయో ఇది దురదృష్టవశాత్తు చట్టరీత్యా చెల్లదు. ఇది రాజ్యాంగబద్ధమైన ప్రవర్తన కాదు. కాకపోతే ఇలాంటి విషయాలు ఇన్నాళ్ళు కూడా సుప్రీంకోర్టు దృష్టికి ఎవరు ఇలాంటి వ్యాజ్యాలు తీసుకెళ్ళలేదు. ఇవన్నీ ఇవాళ తీసుకెళ్లారు. తప్పకుండానే త్వరిత కాలంలోనే మనకి రిలీఫ్ వస్తుందని నాకు గట్టి నమ్మకం ఉన్నది. దేవాలయాలు ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవాలి? ప్రభుత్వాలకి ఒక రకమైన గురుతర బాధ్యత ఉన్నది. దేవాలయాలకి కావాల్సిన అవసరాలు తీర్చాలి, దేవాలయాలకి కావాల్సిన రక్షణ ఇవ్వాలి వారికి అవసరమైనప్పుడు. దేవాలయాలు చేస్తున్న కార్యక్రమాల వెనకాల వెన్నంటి ప్రభుత్వాలు ఉంటే శాంతి సౌభ్రాతృత్వం సమాజంలో ఇంకా బాగా అభివృద్ధి చెందుతుందే కానీ దానివల్ల ఎలాంటి నష్టం రాదు కదమ్మా. ఒక దేవాలయం మీరు ఇప్పుడు చూపిస్తున్న ఈ వట్టి వెంకటేశ్వర స్వామి దేవాలయం చుట్టూత అద్భుతమైన రక్షణ మనకి లభించి ఆ కార్యక్రమాలన్నీ ఆ దేవాలయంలో జరుపుకోగలిగితే అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి, అన్ని ప్రాంతాల వారికి ఎంతో రక్షణ లభిస్తుంది. వారందరికీ ఊరట లభిస్తుంది, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి, ఉపాధి సౌకర్యాలు కలుగుతాయి. అలాంటివి మనం చేయటానికే ప్రభుత్వాలు ఉన్నాయి. కాబట్టి నేను ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరినీ కూడా వినమ్రతతో కోరుతున్నాను, లౌకికవాదాన్ని దయచేసి స్వస్తి పలికి ఈ దేవాలయాలకు కావలసిన కనీస రక్షణ చేయండి. మీరు చేయలేని పక్షంలో సమాజంలో ఉన్న పెద్దలందరినీ కనుక మీరు ఉద్దేశించి మీరు వాళ్ళకి ప్రేరణ ఇస్తే వారు తప్పకుండా ఈ దేవాలయాలకి కావాల్సిన సహాయం చేస్తారు. రాజులు వెళ్ళిపోయారు, కోటలు వెళ్ళిపోయినాయి, రాజుల సైన్యాలు వెళ్ళిపోయినాయి, అన్నీ వెళ్ళిపోయినాయి. ఏమిటి మిగిలింది అంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు కొనసాగుతున్న ఏకైక వ్యవస్థ ఇవాళ మనం దేవాలయాల్లో చూస్తాం. అలాంటి అపురూపమైన దేవాలయ వ్యవస్థ ఇవాళ కాలాంతరంలో విపరీతమైన పరిణామాలు పొందుతున్నటువంటి ఈ దశలో దీనిని ఎలా మళ్ళా మనం పునరుద్ధరించాలి, ఎలా దీనిని మళ్ళా ఏ క్రియాశీలకమైనటువంటి పనులు చేయటం ద్వారా దీన్ని బాగు చేయాలనేటటువంటి దృష్టితో మీరు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం రియల్గా చాలా నేను అభినందిస్తున్నాను. మొత్తం మీద ఈ రకంగా రికార్డ్స్ని కనుక మనము 2 రకాలుగా బిల్డ్ చేసుకోవాలి. ఒకటి
ఉన్న రికార్డుని భద్రపరచుకోవటం. రెండవది అంటే దాని ఫర్మాన్స్ కానీ ఇంకా ఏమైనా అప్పటి నిజాం జమానాలో కాబట్టి ఫర్మాన్స్ కానీ ఇతర ఏమైనా ఉంటే ఆర్డర్స్ తాకీదులు కానీ ఏమైనా ఉంటే వాటినన్నింటినీ ప్రిజర్వ్ చేసుకోవటం. వీటిని అన్నింటినీ రెండవది రెవెన్యూ డిపార్ట్మెంట్తో సమన్వయం చేసుకోవటం. మూడవది రిజిస్ట్రేషన్ శాఖతో. రిజిస్ట్రేషన్ శాఖతో ఏంటంటే రిజిస్ట్రేషన్ శాఖలో ఒక ప్రొవిజన్ ఉంది. ఏ ఏ భూములని అమ్మకూడదని మనం భావిస్తామో దానిని మనము ప్రొహిబిషన్ చేయొచ్చు సెక్షన్ 22 కింద చేయొచ్చు. చేస్తూ మనము ఈ షెడ్యూల్ దాఖలా ఉన్న ఈ సర్వే నెంబర్ దాఖలా భూముల్ని మీరు రిజిస్టర్ చేయడానికి వీల్లేదు అని గనక మనం ఐజీ రిజిస్ట్రేషన్ గనక మనం ఇస్తే వాళ్ళు నోటిఫై చేస్తారు. నోటిఫై చేసి దాని మీద రిజిస్ట్రేషన్లు జరగవు. తీర్థాంతే తటీని తటే జలనిధే స్థిరే సరసంగమే శైలాగ్రే వనోవనోపవనయో అని శాస్త్రం చెప్తుంది. ఏమిటి? శైలాగ్రంలో తీర్థాంతే తీర్థాల పక్కన. ఇవి ఎందుకు చెప్పారు? తీర్థాల పక్కన ఉండాలి, వనాల పక్కన ఉండాలి, దేవాలయాల పైన ఎందుకు ఉండాలి అని ఎందుకు చెప్పారంటే వీడు సైంటిఫిక్గా వీడకు ఆరోగ్యపరంగా ఉండడానికి వీళ్ళు ఏర్పాటు చేయడానికే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆలోచించి కొండల మీద దేవాలయాలు నిర్మాణించేశారు. వీళ్ళకి నడుచుకుంటూ పోవాలి. ఇప్పుడు కాదండి, అందరూ గబగబ గబగబ బండి మీద వెళ్ళిపోతున్నారు. అంతకుముందు కాదు, మెట్ల మీద నడుచుకుని పైకి వెళ్ళి స్వామివారిని నమస్కారం చేసుకుంటారు. అక్కడ ఫ్రెష్ మంచి ఎయిర్ ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా శాస్త్ర ప్రమాణం. ఈ శాస్త్రంలో ఉన్న ప్రకారంగా వాళ్ళు చేయాలి, అంతేగాని వేరే ప్రకారం చేయడానికి వీలు లేదు. ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు ఏం చేస్తుందండి? ప్రభుత్వం ఏమి డబ్బులు ఇవ్వదు. ప్రభుత్వం డబ్బులు తీసుకుంటుంది దేవాదాయాల నుంచి, తను ఇవ్వదు, తీసుకుంటుంది. అట్లాగే ఇప్పుడు తిరుపతి అనుకోండి, తిరుపతికి కూడా అందరి డబ్బు ఏదైతే ఉందో ఆయన ఖర్చులన్నీ ఇందులోంచే ఇస్తారు. ఆ తిరుపతి డబ్బు నుంచే ఇస్తారు. అంటే వాళ్ళ డబ్బు ఇవ్వరు, వాళ్ళేం కాంట్రిబ్యూట్ చేయరు. సరే, అక్కడి నుంచి నువ్వు డబ్బు తీసుకున్నావు, పర్వాలేదు, బాగా డబ్బున్న గుడులలో తెచ్చుకుంటున్నావు. మరి ఏ డబ్బు లేని గుడుల సంగతి ఏంటి? అక్కడి నుంచి ఒక 10 రూపాయలని ఇస్తున్నావు, అది లేదు. అంటే వాళ్ళు ఇవ్వరు, తీసుకునేది మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంటుంది. పైగా మన మిత్రుడు చెప్పినట్టుగా లంచాలు గించాలు అవన్నీ ఉన్నాయి. మరి ఈ వ్యవస్థని మీరు ఎట్లా దీన్ని రక్షిస్తారు? అంటే చివరికి మనం హరే రామ అనే వర్గాలు, లేకపోతే ఇప్పుడు జీఆర్ స్వామి లాంటి వాళ్ళు రక్షిస్తే తప్ప దిక్కులేదని అనిపిస్తున్నాను. నేను ఎందుకు ఆయన జీఆర్ స్వామిని కూడా అడుగుతున్నాను, అయ్యా మీరు మీకు దగ్గరలోనే ఉంటుంది, మీరు అక్కడ పెద్ద టెంపుల్ కట్టారు కదా, 108 టెంపుల్స్ కడుతున్నారు కదా అక్కడ, ఇక్కడ మరి దేవుడిది ఇక్కడ ఉంది కదా, యాదగిరి గుట్టి లాగా కాకుండా ఇక్కడ చంద్రాయణ గుట్ట కదా, ఆ చంద్రాయణ గుట్ట మీరు రక్షించుకోవచ్చు కదా, మీరు టేకప్ చేయొచ్చు కదా అని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉంటాను ప్రతిసారి. ఇక్కడ ఈ జిల్లా తెలంగాణ ప్రభుత్వ ముఖ్యమంత్రిని కూడా అడిగిన, సార్ మీరు ఇప్పుడు కాదు పాత ప్రభుత్వాన్ని అడిగా, సార్ మీరు టేకప్ చేయండి సార్ అంటే ఎవరు వినరు, ఎవరు పట్టించుకోరు. అయ్యా కమిటీలు, ఈ కమిటీలను చాలా గొప్ప ఆశ్చర్యకరమైన విషయమైనా ఉంటాయి. ఏమిటా కమిటీలు? అక్కడున్న వాళ్ళనే, లోకల్గా ఉన్న వాళ్ళని, పెద్దవాళ్ళని తీసుకొచ్చి పెట్టాలి. మరి ఏం చేస్తున్నారండి? ఏం చేయట్లేదు. 17,000 ఎకరాలు ఎక్కడికి పోయింది? ఎండోమెంట్స్ ఆ భూమికి హక్కుదారు కాదు, కాపలాదారు. దేవతామూర్తులకి కనీసమైనటువంటి పూజలు లేకుండా అక్కడ తీసుకొని వెళ్ళి పెట్టి మీరు పోరాడిన తర్వాత ఓ 15 లక్షలు శాంక్షన్ చేసి మేము గోడ కడతాం అని చెప్పి కాగితం మీద పెట్టారే తప్ప సిజిఎఫ్ ఫండ్స్ తోటి వాళ్ళు చేసింది లేదు. ఇదే ఏ ముఖ్యమంత్రి గారో ఇంకో మంత్రో చెప్తే ఆగమేఘాల మీద పనులు అవుతాయి. ఎందుకు కావట్లేదు? నిర్లక్ష్యం. అది ఏముంది? దేవుడు అంటే అంత తక్కువ భావన ఉన్నప్పుడు ఈ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఎందుకు? ఆ హనుమా టెంపుల్ మీ ఇప్పుడు అది చక్కగా స్లైడ్స్లో మనకు కనిపిస్తోంది. ఏంటమ్మా పరిస్థితి? చెత్త చెదారం అడ్డమైనవన్నీ అందులో పారేస్తున్నారు. ఈ ఎండోమెంట్స్ డబ్బులతోటి మీరందరూ కులుకుతూ కార్లలో తిరుగుతున్నారు, ఫైల్స్ పట్టుకొని తిరుగుతున్నారు, ఆనందంగా 3 పూట్ల భోజనం చేస్తున్నారు. మీకు డబ్బులు ఇవ్వడానికి మూల కారణమైన స్వామిని పస్తు పెడతారా? దీనికి ఏం రెస్పాన్స్ ఇస్తారు? ఎన్ని రోజులు అక్కడ స్వామిని పస్తు పెడతారో అన్ని రోజుల జీతాలు వీళ్ళకి కట్ చేసి పస్తు పెట్టాలి.
యాక్షన్ తీసుకోకపోతే మన లోపల హిందువుల్లో నిస్సత్వం ఏర్పడ్డదమ్మా. చేతగానితనం, క్లైబ్యం. ఏమ్మా ఎంతసేపు ఉన్నా పచ్చగా ఉండే గుళ్ళకి వెళ్తున్నారు. నాదొకటే పిలుపు, మొత్తం ట్విన్ సిటీస్లో లేదు బయట ఉండే హిందువులు పని కట్టుకొని ఓల్డ్ సిటీలో ఉన్న గుళ్ళకి వెళ్ళి పూజలు చేసి దేవుడికి నమస్కారం చేసి తిరిగి రావాలి. అప్పుడు ఈ దరిద్రం దూరం అవుతుంది. జాగోరే జాగో కార్యక్రమానికి ఇది గొప్ప విజయంగా చెప్పుకోవచ్చు. మనతో పాటు ఈ అద్భుత విజయానికి సంబంధించి ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కూడా తమ వాయిస్ని వినిపించారు. ఒకసారి చూద్దాం. నమస్కారం అండి. పాత బస్తీ హైదరాబాద్ నగరంలో అనేక దేవాలయాలకి సంబంధించిన భూముల గురించి సోదరి యమునా పాఠక్ గొప్ప సేవా కార్యక్రమం చేస్తూ అందరిలో కూడా ఆ దేవాలయ భూముల్ని ఏ రకంగా రక్షించాలో అందరి దృష్టి ఆకర్షించినందుకు నా ఘనమైన అభినందనలు. ఇప్పుడే నాకు అందిన వార్త, తెలంగాణ ప్రభుత్వం ఎండోమెంట్స్ యాక్ట్ని ఇంకా సరళీకృతం చేసి దేవాలయ భూముల్ని ఆక్రమించిన వారిని శిక్షించడానికి కూడా సిద్ధమవుతున్నదని తెలిసింది. చాలా సంతోషం. దాతలు గొప్ప ఉద్దేశంతో, ధార్మికతో ఈ భూముల్ని దేవాలయాలకు అందించారు. దీని మీద ఎవరికి హక్కు లేదు. మనందరం కూడా కలిసి దేవాలయ భూముల్ని రక్షించాలి. దేవాలయాల యొక్క గొప్పతనాన్ని, మన సాంప్రదాయానికి దగ్గరగా ఉండే ఈ క్షేత్రాల్ని మనందరం కలిసికట్టుగా కాపాడుకోవాలని సోదరి యమునా పాఠక్ చేస్తున్న ఈ ఉద్యమానికి నా సంపూర్ణమైన అభినందనల్ని తెలుపుతూ ఆవిడికి నా మద్దతుని తెలుపుతున్నాను. తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు ఇతర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా మార్గదర్శకంగా అవుతాయని చెప్పి నేను ఆశిస్తున్నాను. స్వస్తి. నమస్కారం అండి. పాత బస్తీ హైదరాబాద్ నగరంలో అనేక దేవాలయాలకి సంబంధించిన భూముల గురించి సోదరి యమునా పాఠక్ గొప్ప సేవా కార్యక్రమం చేస్తూ అందరిలో కూడా ఆ దేవాలయ భూముల్ని ఏ రకంగా రక్షించాలో అందరి దృష్టి ఆకర్షించినందుకు నా ఘనమైన అభినందనలు. ఇప్పుడే నాకు అందిన వార్త, తెలంగాణ ప్రభుత్వం ఎండోమెంట్స్ యాక్ట్ని ఇంకా సరళీకృతం చేసి దేవాలయ భూముల్ని ఆక్రమించిన వారిని శిక్షించడానికి కూడా సిద్ధమవుతున్నదని తెలిసింది. చాలా సంతోషం. దాతలు గొప్ప ఉద్దేశంతో, ధార్మికతో ఈ భూముల్ని దేవాలయాలకు అందించారు. దీని మీద ఎవరికి హక్కు లేదు. మనందరం కూడా కలిసి దేవాలయ భూముల్ని రక్షించాలి. దేవాలయాల యొక్క గొప్పతనాన్ని, మన సాంప్రదాయానికి దగ్గరగా ఉండే ఈ క్షేత్రాల్ని మనందరం కలిసికట్టుగా కాపాడుకోవాలని సోదరి యమునా పాఠక్ చేస్తున్న ఈ ఉద్యమానికి నా సంపూర్ణమైన అభినందనల్ని తెలుపుతూ ఆవిడికి నా మద్దతుని తెలుపుతున్నాను. తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు ఇతర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా మార్గదర్శకంగా అవుతాయని చెప్పి నేను ఆశిస్తున్నాను. స్వస్తి. రైట్, మనతో పాటు మరికొంతమంది ప్రముఖులు జాయిన్ అయ్యారు. గోపాల్ శర్మ గారు, ప్రముఖ న్యాయవాది, అదేవిధంగా జిఎస్ కుమారస్వామి గారు, ఇంటెడ్ ఫోరం ఫర్ ఎస్సీ/ఎస్టీ ఎంప్లాయీస్ యూనియన్ జాతీయ అధ్యక్షులు. నమస్తే కుమారస్వామి గారు. నమస్తే గోపాల్ శర్మ గారు. ముందుగా ఏమంటారు? ముందుగా ఈ విషయంలోకి వస్తే కనుక మన యమునా పాఠక్ మేడం గారు తీసుకున్నటువంటి గొప్ప కార్యాచరణకి ఆమెకు ముందుగా మనం అందరం కూడా అభినందనలు తెలపాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాస్తవానికి ఒక ఓల్డ్ సిటీ అంటేనే భయభ్రాంతులతో నిండిపోయినటువంటి ప్రాంతమని అందరూ ఊహించేటువంటి టైంలో మరి యమునా పాఠక్ గారు ఎంతో ధైర్యంతో మరి ఆ ఏరియాలలో తిరగడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి గుడులకు, తర్వాత ఆ గుడికి సంబంధించినటువంటి ల్యాండ్స్ పైన అంతా కూడా తను ఇండివిజువల్ గా వెళ్ళి అక్కడికి సర్వే చేయించడము, దాని తర్వాత మళ్ళీ అక్కడికి ఎండోమెంట్స్ వాళ్ళని కూడా తీసుకెళ్లి అక్కడ చూపించడము, దాని తర్వాత అక్కడ వాళ్ళతో వచ్చినటువంటి అంటే ముఖ్యంగా ఒక లేడీ అని కూడా చూడకుండా వాళ్ళు ఆమెకు బెదిరించినప్పటికీ కూడా
దాన్ని అంతా కూడా ఎదిరించి చేయడం అనేది ముందుగా ఆమెకు విశేషమైన అభినందనలు. అండ్ రెండోది, ఇలాంటి కార్యక్రమాలు తీసుకోవడము అని అంటే ఒక ఏ ఇండివిజువల్ కైనా దాంట్లో కనుక ఒక ప్యాషన్ అనేది ఉండాల్సిన అవసరం ఉంది. అసలు ఎవరితో నాకు ఏమి సంబంధం లేదు, సమాజం అంటే నేను కేవలం నా వరకే, లేకపోతే నేను నా ఇల్లు అనుకునేటువంటి సమయాల్లో ఇలాంటి కార్యాచరణలు తీసుకోవడం ముందుగా మనకు అందరికీ కూడా చాలా గొప్ప విషయం. కాకపోతే ఈ గుడులు అనేటివి కేవలం ఒక రెవెన్యూ డెవలప్మెంట్ గా ప్రభుత్వాలు అంతకు ముందు ప్రెసెంట్ సిచ్యువేషన్ లో కూడా ఇందాక పెద్దలు మాట్లాడుతూ అందరు చెప్తా ఉన్నారు, కేవలం ఆ గుడులను ఒక రెవెన్యూ క్రియేటెడ్ దానిలాగా పెట్టారే తప్ప అక్కడికి వచ్చే ప్రతి భక్తుడు కూడా దేవుడి పైన ఒక నమ్మకంతో వచ్చేసి ఆ హుండీలలో వాళ్ళకు తోచినటువంటి దానాలు లేకపోతే డొనేషన్స్ చేయడం వల్లనే ఆ గుడులకు ఇప్పటి నుంచే కాదు, గత కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా ఆ ప్రక్రియ మొదలైంది. కాబట్టి దానికి వచ్చినటువంటి ప్రాపర్టీస్ అన్నిటిని కూడా ఆ గుడికి సంబంధించిన వాళ్ళు గార్డియన్స్ ఎవరన్నా వాళ్ళు సేవ్ చేయడమే కాకుండా ఇప్పుడు డెమోక్రసీలో ఉన్నాం కాబట్టి దీనికి ప్రభుత్వం 101% దానికి సహాయ సహకారాలు చేయాల్సిన అవసరం ఉంది. అసలు ఇవాళ పేపర్లో చూసాం, వాస్తవానికి చెప్పాలంటే ఒక 91,000 ఎకరాలు మొత్తం యావత్ రాష్ట్రంలో ఇవన్నీ కూడా చిన్న భిన్నమై ఉన్నాయి అంటే అసలు ఇది ఎంత పెద్ద టాపికో మనం గమనించాల్సిన అవసరం ఉంది. అంటే ఆమె ఒక ఓల్డ్ సిటీతో స్టార్ట్ చేయడమే కాకుండా యావత్ రాష్ట్రానికి అలాగే మరి దేశానికి కూడా కళ్ళు తెరిపించినట్టు వాళ్ళుగా యమునా పాఠక్ గారికి మనం ముఖ్యంగా అభినందనలు. తర్వాత ఆమె టీంతో సహా ఈ హెచ్ఎంటీవీ వాళ్ళు కూడా ఆమెకు చక్కటి సహాయ సహకారాలు అందించి వాళ్ళు కూడా పదే ప్రతి వారం కూడా ఎంతో చక్కగా జనాల ముందరికి తెచ్చినందుకు హెచ్ఎంటీవీ వాళ్ళకు కూడా అభినందనలు తెలుపుతున్నాను. మా ఫోరం ఫర్ SC/ST ఎంప్లాయీస్ తరఫు నుంచి అలాగే సకల జన సేవా సంస్థానం అధ్యక్షుడిగా అట్లే మా సకల జన సేవా సంస్థానికి మెంబర్ అయినటువంటి మా యమునా పాఠక్ గారికి కూడా మా తరఫు నుంచి అందరికి కూడా సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు హెచ్ఎంటీ వాళ్ళకి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. స్వామి సార్, ఇంకొకటి, ఈ రోజు ప్రభుత్వము ఇలాంటి పరిణామం అంటే ఇంతకు ముందు ప్రభుత్వాలు ఇలాంటివి పెద్దగా పట్టించుకోలేని, దేవాలయాలు అంటే ఎజెండాలోనే లేని పరిస్థితి ప్రభుత్వాలకి. అలాంటిది ఈ రోజు ప్రభుత్వం తప్పకుండా సవరణలు చేస్తాము, ఈ సెక్షన్ 83, 84 తొలగిస్తామని నిర్ణయం తీసుకొని వచ్చే అసెంబ్లీలలో కూడా బిల్లు ప్రవేశపెడతామని చెప్పడం మీరు ఎలా చూస్తున్నారు? అది కేవలం నామమాత్రానికైనా లేకపోతే ప్రభుత్వాలు నిజంగా పూనుకొని చేసే అవకాశం ఇందులో ఉందంటారు? ఎందుకంటే ల్యాండ్ మాఫియా ఈ రోజు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం ల్యాండ్ మాఫియా కొన్ని లక్షల కోట్ల రూపాయలు. మరి దీన్ని ప్రభుత్వం సమర్థవంతంగా ట్యాకిల్ చేస్తుంటారా? ఇది చాలా చక్కటి ప్రశ్న అండి. ఇప్పుడు గత 9 సంవత్సరాలు అంటే అంత ముందు ఉన్నటువంటి ప్రభుత్వం ఎన్నడూ కూడా ఎవరిని కూడా దగ్గరికి ఆశ్రయం కానీ లేకపోతే దగ్గరికి వెళ్ళేటువంటి పరిస్థితే లేకపోయింది. కాకపోతే ఇప్పుడు కనీసం ఈ ప్రభుత్వం స్పందించడము, దాని మీద మేము కొత్త లా తెస్తామని అనడము, దాని తర్వాత దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయించుకోవాల్సిన బాధ్యత 100% మనపైనే ఉంటది. కాబట్టి అట్లీస్ట్ స్పందించి ఇవాళ హెడ్లైన్స్ లో వచ్చినందుకు ముందుగా మనం ప్రభుత్వానికి కూడా అభినందించాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే ప్రభుత్వము అనగానే కేవలం ఒకప్పుడు ప్రభుత్వం అని అంటే ప్రజల శ్రేయస్సు కోరి తిరిగి లేకపోతే ప్రజల శ్రేయస్సు గురించి పనిచేసే ప్రభుత్వాలు అని అనుకున్నామే కానీ ఇవాళ ప్రభుత్వం అంటే అది ఒక బిజినెస్ సెంటర్ గా మారిపోయిందండి. మనం అందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. యథా రాజా తదా ప్రజ అంటే రాజు ఎలాంటి ఒక ఇంటెన్షన్స్ తో ఉంటాడో అలాగే ప్రజలు కూడా అందరు మారిపోతారు. ఇవాళ మీకు ఒక ముఖ్యమైన విషయం నేను ఒకటి చెప్పాలని అనుకుంటున్నా. గత ప్రభుత్వాల్లో మనం ఎప్పుడు కూడా ఏ రోజు పేపర్ తెరిచినా గానీ కొన్ని కోటి అబద్ధాలతో మనం ఆ పేపర్ను కూడా చదవలేనటువంటి పరిస్థితి ఉండే. కానీ ఇవాళ భయమో లేకపోతే పాత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇంపాక్టో కానీ ఇవాళ కనీసం పేపర్ తెరిస్తే కొన్ని మంచి ఇలాంటి విషయాలు కూడా మనకు ముందరికి రావడము నిజంగా హర్షణీయము. అండ్ మనం లెటస్ బి పాజిటివ్, మనం పాజిటివ్ గా ఉండి ముందరికి వెళ్తే ఈ మాత్రం ఇచ్చిన ప్రభుత్వం రేపు మంచి లా తెచ్చిన తర్వాత ఇంప్లిమెంటేషన్ ఎందుకు చేయదు అనే క్వశ్చన్ మార్క్ కూడా మన ముందర ఉంటది. తర్వాత మీలాంటి వాళ్ళు మీతో ఇంకా చాలా మంది మీకు జోడించు వస్తూ ఉంటే ఆ లాస్ ని కూడా మనం ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందని చాలా మనం గట్టిగా నమ్మకం పెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. ఎవరిని కూడా మనం నెగిటివ్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇవాళ మీకు అవకాశం వచ్చింది, ఇవాళ మనం ఈ టాపిక్ పైన ఇంత చక్కగా మాట్లాడుకోగలుగుతున్నాం అంటే వాస్తవానికి చెప్పాలంటే ప్రభుత్వం ఒక స్పందనే అని అనుకోవచ్చు. లెట్ us be positive and we will definitely fight and you are there and everybody will be joining with you అంటే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. మనతో పాటు గోపాల్ శర్మ గారు జాయిన్ అయ్యారు, ప్రముఖ న్యాయవాది. గోపాల్ శర్మ గారు ధన్యవాదాలు. ఇప్పటి వరకు కూడా చాలా అనేక సందర్భాల్లో న్యాయపరమైన సలహాలు సూచనలు ఇచ్చారు. మున్ముందు కూడా దీనికి సంబంధించి ఒకవేళ ప్రభుత్వం చట్టరూపం దాల్చితే
ఆ తర్వాత ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలా పరిరక్షించుకోవాలి, ఆ చట్టాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలన్నది కూడా మీరు చెప్పాలి. మీ సహాయ సహకారం. మీకు అక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముందుగా ఇంతకుముందు చాలా మంది పెద్దలు మాట్లాడేటప్పుడు ఇక్కడ అంటే భక్తులు ప్రతిరోజు ఓల్డ్ సిటీలో ఉన్న టెంపుల్స్ అన్ని విజిట్ చేసి వాటి ప్రాంతాన్ని గుర్తెరగాలి. ఆ విధంగా ముందుకెళ్తే కొంచెమైనా కదలిక వస్తుంది హిందూ భక్తులు అని చెప్తున్నారు. అదొక విషయం. సరే, అది స్వాగతిద్దాం. అయితే ఇక్కడ ఓవరాల్ గా దేశవ్యాప్తంగా ఒక కుట్ర జరుగుతుంది. ఏ కుట్ర అంటే కులాల వారీగా విభజించే కుట్ర జరుగుతుంది. దాని వెనక అనేక శక్తులు పనిచేస్తున్నాయి. అంటే నేను ఇది కొంచెం ఓపెన్ గా మాట్లాడతా, దయచేసి చెప్పండి. మాట్లాడచ్చా? ఓపెన్ మాట్లాడండి పర్లా. ఇప్పుడు ఈ దేశవ్యాప్తంగా జరిగే కుట్ర ఏంటంటే మొత్తం అన్ని రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్ కానీ కమ్యూనిస్టులు కానీ ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్ సపోర్ట్ చేసే పార్టీలు, జార్జ్ సోరెస్ ఫండింగ్స్ ఇట్లాంటి వాళ్ళంతా ఏం చేస్తున్నారంటే ఈ హిందువులలో ఐక్యత ఉండకూడదు. ఐక్యత ఉండకూడదు అంటే కులాల వారీగా విభజించాలా. అందులో భాగంగా ఈ కులగణన అని నా వ్యక్తిగత అభిప్రాయం. కులగణన కాకుండా హిందువులు ముస్లింస్ ఈ రెండే ఉండాలా నేను కోరుకుంటున్నా ఈ దేశంలో. లేకపోతే రాబోయే 10-15 ఏళ్లలో చాలా తీవ్రమైనటువంటి విపత్తులు కలుగుతాయి. మనం చూస్తూ ఉన్నాం ప్రతిరోజు ఏ విధంగా ఈ మత మౌఢ్యము వాళ్ళు పెరిగిపోయి ముస్లింస్ వాళ్ళ యొక్క మదర్సాలు కానీ మసీద్లలో కానీ ఏ విధంగా పాఠాలు చెప్తున్నారు. కేవలం మోడీని చంపడానికి 20 లక్షల కోట్లు ఖర్చు పెడతా అని జార్జ్ సోరెస్ ఓపెన్ గా చెప్తాడు అమెరికాలో కూర్చొని. మన మంది అమెరికా పోతాడు, జపాన్ పోతాడు, ఇంకెక్కడ చైనా పోతాడు. భారతదేశం గురించి, భారతదేశ ఔన్నత్యాన్ని గురించి ఇన్సల్ట్ గా మాట్లాడతాడు. సో ఇవి జరగకుండా ఉండాలంటే సరే, ఇప్పుడు ఏదో అమెండ్మెంట్ చేస్తున్నాము సెక్షన్ 83, 84 అని చెప్తా ఉన్నారు. రాజకీయ నాయకుల యొక్క మాటలు నీటి మూటలని నమ్ముతా నేను. పాజిటివ్ గా ఆలోచిస్తే వాళ్ళు చేయాలని కోరుకుంటున్నా. కానీ ఇది నేను ఏ విధంగా చూస్తున్నా అంటే ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మన వాడెవడో అజరుద్దీన్ కి మంత్రి పదవి ఇచ్చారు. ఎక్కడ హిందువులు నారాజు అవుతారో అని ఈ అంశాన్ని తీసుకొచ్చారని తెర మీదకి నేను అనుకుంటున్నాను. లేకపోతే 6 నెలలుగా సంవత్సరంగా యమునా పాఠక్ గారు, మీరు, మేము సంయుక్తంగా కలిసి అనేక కార్యక్రమాలు చేస్తే స్పందన లేని ఈ ప్రభుత్వము సడన్ గా ఇవాళ నిన్న వాళ్ళు ఏదో నిర్ణయం చేసి సెక్షన్ 83, 84, 82 ఇవన్నీ కూడా ఏదో అమెండ్మెంట్ చేస్తామని చెప్పటం వెల్కమింగ్ చేంజే కాదన్ను. కానీ దీన్ని ఆచరణలో పెడతారా లేదా చూడాలా. టేక్ ఇట్ ఫ్రమ్ మీ. ఇవాళ చెప్తారు, మళ్ళీ మర్చిపోతారు పొలిటికల్ నాయకులు. కాంగ్రెస్ వాళ్ళు ఇంకా ఎక్కువ ఆ విధంగా వ్యవహరిస్తారని నేను భావిస్తున్నా. సార్ ఇక్కడ గత ఒక 3-4 డేస్ బ్యాక్ ఏమైందంటే మనము కొంతమంది మంత్రులను కలవడము, అలాగే కొంతమంది ఉన్నత అధికారులు కలవడం జరిగింది. వారికి మనం చేస్తున్న పరిధిలో ఇలా ఉన్నది అంటే హైదరాబాద్లో కూడా ఇలా ఉన్నదా అని అడిగితే ముమ్మాటికి ఉందండి, ఇదేదో చిన్న సమస్య కాదు. ఏదో 21 ఆలయాలంటే నంబర్స్ చిన్నగా కనపడచ్చు, కానీ ఒక్కొక్క ఆలయం టచ్ చేస్తేనే 100 ఎకరాలు, అలాగే ఆ 100 ఎకరాలకి వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు ఈరోజు మనం అందరం చూస్తూ ఉన్నాము. ఒక్క గజం తీసుకుంటే లక్షల రూపాయలు ఒక గజం నడుస్తోంది. అలాంటిది ఈ ఒక్కొక్క ఆలయం కేవలం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే లక్షల కోట్లు ఉన్నాయని మనం ఓరల్గా డెలిబ్రేషన్స్ చేయడం జరిగింది, మాట్లాడడం జరిగింది. అప్పుడు ఒక అష్యూరెన్స్ సార్ అప్పుడు ఏమన్నారంటే చాలా తప్పకుండా ప్రభుత్వం వీటి మీద సీరియస్గా స్పందిస్తుంది, పూర్తి స్థాయి నివేదిక ఇవ్వండి అని కూడా అడగడం జరిగింది. అది మనం ఆల్మోస్ట్ అయిపోయింది సార్. నేను మీకు కూడా మీరు కన్సల్టేషన్ కూడా తీసుకొని ఇప్పుడు ఈ యాక్ట్ అమెండ్మెంట్ చేయటమే కాదమ్మా, ఆల్రెడీ సుప్రీం కోర్ట్ వినపడుతుందా? చెప్పండి సార్. ఆల్రెడీ సుప్రీం కోర్టు గత 8 నెలల క్రితమే ఒక తీర్పు ఇచ్చింది. 5 బెంచ్ తీర్పు ఉంది. మీరు అమెండ్మెంట్ చేయటము చేయండి, మంచిదే, కాదనట్లేదు. కానీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏం చెప్పిందంటే ఎక్కడైతే ప్రభుత్వ ఆస్తులు ఉన్నాయో, ఎక్కడైతే దేవాలయ భూములు కానీ మఠం భూములు కానీ అన్యాక్రాంతమై కేసులు పెండింగ్ పెట్టి ట్రిబ్యునల్స్లలో, కోర్టులలో, సివిల్ కోర్టులో, హైకోర్టులో పెండింగ్ పెట్టి సంవత్సరాల తరబడి
మీరు దాని మీద కొట్లాడుతున్నారు. అది అవసరం లేదు. మీరు వెంటనే వాళ్ళకి నోటీస్ ఇచ్చే అవసరం లేకుండా కూడా అవన్నీ కూడా కబ్జా నుంచి తొలగించమని చాలా స్పష్టంగా కేటగారికల్ జడ్జిమెంట్ ఉంది. మీ అమెండ్మెంట్ చేయండి, మేము వెల్కమ్ ఇట్, తప్పు పట్టుకోవట్లేదు. కానీ జనరల్గా రాజకీయ నాయకుల ఆలోచన ఎట్లుంటుందంటే అది ముస్లిం ఏరియా, అక్కడ ఎందుకు పోవాలా అని ఉంటుంది. కాబట్టే నేను ఈ విధంగా ఆవేదనతో చెప్తున్నా. ఎవరినో పార్టీల్లో ఎవరినో క్రిటిసైజ్ చేయాలని కాదు. మీరు 2-3 రోజుల కింద మంత్రి గారిని కలిశారన్నారు, చాలా మంచిది. ఆయన పాజిటివ్గా చెప్పారు, చాలా మంచిదే, నేను ఒప్పుకుంటా. కానీ ఇది ఆచరణలో ఉండాలి. ఎంతవరకు ఆచరణలో ఉంటుందో మనం అందరం ఆలోచిద్దాం, పాజిటివ్గానే థింక్ చేద్దాం. నేను కాదని అనట్లేదు. కానీ సుప్రీంకోర్టు ఆల్రెడీ ఇప్పటికే చెప్పింది కాబట్టి దాని విధంగా కూడా దానికి అనుగుణంగా కూడా మీరు అడుగులు వేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. తప్పకుండా సార్. ఇక్కడ భక్తుల చేత చేసే ఉద్యమం ఇది 1 కాదు 2 కాదు, ఎటువంటి అపేక్ష లేదు. ఈరోజు ప్రభుత్వాలు కూడా వాళ్ళు చేయాల్సిందే వాళ్ళు చేస్తున్నారు తప్పించి, ఇందాక మీరన్నా పెద్దలందరూ అంటున్నా కూడా వాళ్ళు చేయాల్సిన విధి నిర్వహణలో భాగంగానే చేస్తున్నారు. కానీ ఏదో పెద్ద విషయం కాదు, కానీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఈరోజు ఉంది. లేని పక్షాన ఖచ్చితంగా ఈ యొక్క భక్తుల చేత చేయబడే ఉద్యమము తీవ్ర స్థాయిలో మరి ప్రతి ఇంటి నుంచి కూడా భక్తులు బయలుదేరుతారు. వాళ్ళ ఆలయాలను, మన ఆలయాలను మనం కాపాడుకునే ప్రయత్నం తప్పకుండా జరుగుతుంది. అంత అవసరం మనకు రానివ్వకుండానే ప్రభుత్వాలు ఎవరున్నా అన్నిటికీ అతీతంగా, ఏ పార్టీకి సంబంధం లేదు, దీనికి రాజకీయం అంతకంటే సంబంధం లేదు, ప్రభుత్వాల లక్ష్యం అది. వాళ్ళు పరిరక్షణ చేసే ఒక బాధ్యత ప్రభుత్వం ఉంది. కాబట్టి అక్కడ ఎవరున్నా, ఎలాంటి వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు త్రికరణ శుద్ధిగా కూడా అధిక సంఖ్యలో ఉన్న హిందువుల మనోభావాలను గౌరవించి, మరీ ముఖ్యంగా ఇది హిందువా ముస్లిం అనే కాదు, భారతదేశ అస్తిత్వము, మన పూర్వీకులు ఇచ్చిన మన అస్తిత్వం. ఎందుకంటే సార్ మనందరూ తెలుసు, పక్కనున్న ఇండోనేషియాలో ఇప్పటికీ రామాయణం నేర్పిస్తారు పిల్లలకి. ఎందుకంటే అది ఒక కల్చరల్ గా ఐడెంటిఫై చేసుకుంటున్నారు వాళ్ళని వాళ్ళు. ఇప్పటికీ గరుడ అనే పేరు ఉంటుంది. రామాయణము, మహాభారతాలన్నీ కూడా ముస్లిం దేశాల్లో ఆచరిస్తున్నారు. అంతెందుకు పక్కనున్న అబుదాబిలో ఆలయం కడుతున్నారు. కాబట్టి ఇక్కడ ఆ మతానికి అతీతంగా ఈరోజు ఇట్స్ కల్చరల్ ఐడెంటిటీ మనది, ఇది మన అస్తిత్వం. కాబట్టి ప్రభుత్వాలు దాన్ని గుర్తెరిగి మనకి సహకరిస్తారు అనుకుందాం సార్. మీరు ఇచ్చిన సూచనలు కూడా తప్పకుండా మనం ఒక రిప్రజెంటేషన్ కూడా ప్రభుత్వానికి పూర్తి స్థాయి నివేదికన మీ ఎక్స్పర్ట్స్ మీ యొక్క ఎక్స్పర్టీస్ కూడా తీసుకొని ఇవ్వబోతున్నాను సార్. రైట్, మనతో పాటు సుబ్రహ్మణ్య శర్మ గారు ఉన్నారు ఫోన్ కాల్లో, ఆయనతో మాట్లాడదాం. రైట్ మొత్తంగా ఇప్పటి వరకు కూడా జాగో జాగో హెచ్ఎంటీవీ అదేవిధంగా యమునా పాఠక్ సంయుక్తంగా నిర్వహించిన జాగో రే జాగో కార్యక్రమంలో అనేక కార్యక్రమాలు నిర్వహించారు. అనేక కార్యక్రమాలు నిర్వహించి ఈరోజు మొత్తంగా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందని చెప్పొచ్చు. ఇది ఒక మంచి శుభ పరిణామం అని చెప్పొచ్చు. ఏదైతే ఎండోమెంట్ యాక్ట్ 1987 ఉందో అందులోని 83, 84 సెక్షన్లు సవరించాలి, వాటిని తొలగించాలి, పూర్తిగా తొలగించి ఏదైతే మరోపక్క ట్రిబ్యునల్లోనూ ఉన్న కోర్టు కేసులో ఉన్న 1000 ఎకరాల భూములు కూడా ఒక గైడ్లైన్స్ తీసుకురావాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం స్పందించింది. అయితే దీనికి సంబంధించిన బిల్లును కూడా త్వరలోనే ప్రవేశపెట్టే ఆలోచనలో కూడా ఉంది. అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టి హైడ్రా తరహాలోనే, హైడ్రాకు అనుబంధంగానే ఈ ఆలయాల భూములు, దేవాలయాల ఆస్తులు పరిరక్షణ ఉద్యమం కూడా చేయనున్నారు. రైట్, ఇది ఒక గొప్ప విజయం. యమునా పాఠక్ గారు ఏమంటారు? అంటే ఫైనల్గా ఒక మంచి తొలి అడిగి అయితే పడింది. ఇప్పటి వరకు చేసిన కార్యక్రమాలకు సంబంధించి ఇది ఒక పాజిటివ్ రియాక్షన్. అంటే సంవత్సర కాలం పట్టింది ప్రభుత్వం స్పందించడానికి. ఓకే, ఇట్స్ గుడ్ థింగ్. ఆ తర్వాత ఏం చేయాలి? తర్వాత మనందరం చూస్తున్నామండి. ఈరోజు ప్రభుత్వం తీసుకున్న ప్రతి అడుగులు కూడా మేనే కాదు, మీరు కాదు, ఈరోజు యావత్ తెలుగు ప్రజలందరూ చూస్తున్నారు. ఇందాక కాల్స్ కూడా మనకి పొద్దున్న నుంచి విశేషంగా కాల్స్ వస్తున్నాయి. ఈరోజు కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలే కాదు, ఈరోజు యావత్ భారత్లో ఉన్న తెలుగు వాళ్ళు, విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నారు. ఇక్కడ ఏం జరగబోతోంది అని చూస్తున్నారు. కాబట్టి మరింత బాధ్యత అందరి మీద పెరిగింది. మరి ముఖ్యంగా ప్రభుత్వం ఈరోజు తీసుకున్న ఈ యొక్క నిర్ణయం నిజంగా అన్ని వర్గాల వాళ్ళు అందరూ కూడా హర్షిస్తున్నారు. కాబట్టి కేవలం నిర్ణయాలు తీసుకొని వదిలేయకుండా కార్యాచరణ రూపంలో ఒక అకుంఠిత దీక్షతో ప్రభుత్వము, యంత్రాంగము, అధికారులు కూడా నిబద్ధతతో ఈ యొక్క విషయం పట్ల చిత్తశుద్ధితో తప్పకుండా వ్యవహరిస్తారనేది ఈరోజు ప్రధానంగా కోరుకుంటున్నాం. మనతో పాటు ఒక భక్తుడు ఉన్నారండి, వెంకటేష్ గారు. నమస్తే వెంకటేష్ గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. స్వామి చరణమయ్య. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యమునా పాఠక్ మేడం గారికి చాలా ధన్యవాదాలు. తను తెచ్చిన ఈ చైతన్యం నిజంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషం. దీనిని ప్రేరణగా తీసుకొని మేము కూడా కొన్ని సూచనలు చేయాలనుకుంటాం. చేయొచ్చండి? తప్పకుండా. ఇప్పుడు శబరిమలలో జరుగుతున్న రీసెంట్ ఇన్సిడెంట్ లైక్ స్వామివారి ద్వారపాలకంలో గోల్డ్ ప్లేట్ కోటింగ్ అది అవకతవకలు ఎప్పుడు బయటపడ్డాయండి? ఆడిటింగ్ జరిగితే బయటపడ్డాయి. ఇది ఒక సింపుల్ ప్రాసెసే, కాకపోతే మన దగ్గర ఎన్ని గుడులు ఎన్ని పుణ్యక్షేత్రాలు ఆడిటింగ్ జరుగుతుంది. క్యాష్ తీసుకుంటారు, రిసిప్ట్ ఇస్తారు, కాకపోతే ఇన్వెంటరీ నాన్ మానిటరీ ఏదో ఉందో దానికి రిసిప్ట్ లేదు. ఇన్వెంటరీ కానీ క్యాష్ కానీ ప్రతిదీ ఆడిటింగ్ జరగాలి, అది డిస్ప్లేలో పెట్టాలి పబ్లిక్. ఇదే విషయము మన అధికారులను అడిగితే డిస్ప్లే పెడితే దుర్బుద్ధితో ఉన్నవాళ్ళు దొంగతనాలు చేసే వాళ్ళకి ఈజీ యాక్సెస్ ఉంటుంది అని అంటున్నారు, విచ్ ఇస్ ఓకే టు సమ్ ఎక్స్టెంట్ ఒప్పుకోవచ్చు. కానీ ఎవరైతే దొంగతనం చేయాలనుకుంటున్నారో వాళ్ళకి డిస్ప్లే అవసరం లేదని, ఎలా అయినా వాళ్ళు చేయాలంటే చేయగలుగుతారు. మరి మాలాంటి వాళ్ళకి తెలుసుకోవాలంటే ఎలా అని అధికారులను అడిగినప్పుడు ఆర్టీఏ ఉంది కదా అంటారు, అదే పెడతాం. కానీ అది కూడా మిస్యూజ్ అవుతుందేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే 45 days వరకు రిప్లై ఇవ్వరు, 45 days తర్వాత నెక్స్ట్ అప్లికేట్ వెళ్ళమంటారు. ఇలా ఎవరైతే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు విసిగిపోతారు అంతే. సో ఎలా అయితే ఈ అమెండ్మెంట్ చేస్తున్నారో గవర్నమెంట్ ఈ విషయం కూడా ఎనిబడి వాంట్స్ ఎవరైనా తెలుసుకోవాలి అనుకుంటే దానికి కూడా ఒక క్విక్ యాక్సెస్ ఉండాలి. ఇక్కడైతే వెలుతురు ఉంటుందో అక్కడ దొంగతనం జరగడం అకౌంటబిలిటీ ఉండేలాగా చేయమంటారు. ఆడిటింగ్ పరిధిలో ఖచ్చితంగా ప్రతి గుడికి కూడా ఆడిట్ చేయాలి. దానికి సంబంధించి ప్రతిదీ కూడా ప్రదర్శన బయట పెట్టాలి. ఆలయానికి సంబంధించిన ఎన్ని ఆస్తుల వివరాలు, అలాగే వస్తున్న క్యాష్ ఇన్ఫ్లో అంటే ఏంటి జరుగుతుంది అనేది కూడా యాక్చువల్గా ఆడిట్ జరగాలండి. ఇది యాక్చువల్గా రూల్లో ఉంది, బట్ అన్ఫార్చునేట్లీ అది ఇంప్లిమెంటేషన్లో లేదు. బట్ డెఫినెట్గా ఇవన్నీ చెయ్యాలి. అదే ఉద్దేశంలో ఎటువంటి సంస్కరణలు జరగాలి. ఇప్పుడు ఈ రోజు మనం ఆలయం కాపాడాలి, భూములు కాపాడాలి అని చెప్పి వదిలేయట్లేదు, వేగ్గా మనం చెప్పి వదిలేయట్లేదు. ఎలాంటి సంస్కరణ రావాలి, ఏం జరగాలి, అక్కడ ఏం జరగాలి, A to Z అనమాట. A to Z ఒక మాడ్యూల్ లాగా ప్రభుత్వానికి ఆల్రెడీ ఉన్నాయి. బట్ వీఆర్ ట్రయింగ్ టు మళ్ళీ దానంతా కూడా దాన్ని మళ్ళీ ఇంకొకసారి మనం తిరిగేస్తూ ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఈ రూల్స్ ఉన్నాయి కాబట్టి ఈ రూల్స్ ఖచ్చితంగా అమలు పరచాలి అనే దాని మీద కూడా మనం ప్రత్యేకంగా మన జాగోరేలో కూడా అనేక మంది ఎక్స్పర్ట్స్తో కూడా చెప్పించడం జరిగింది. సో మంచి సూచన ఇది ఆల్రెడీ ఇంతకుముందు మనం డిస్కస్ చేసామండి. బట్ ఎందుకే మనం ఇచ్చే రిప్రజెంటేషన్లో కూడా ప్రభుత్వానికి చాలా డీటెయిల్డ్గా ఇవన్నీ కూడా పొందుపరిచి ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా ప్రభుత్వ దృష్టికి మనం తప్పకుండా తీసుకెళ్దాం. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్ గారు. అంటే ఇందాక కొంతమంది ప్రముఖులు చెప్పినట్టుగా ఏదైతే ఈ ఆలయాలకు సంబంధించి ఉన్నాయో అన్ని ఆలయాలకు సంబంధించి కూడా ఇప్పుడు చట్టం చేసిన తర్వాత దాన్ని సక్రమంగా వాడుకోవడానికి అవగాహన కల్పించడం చాలా ప్రముఖం. ఇప్పుడు చాలా చట్టాలు ఉంటాయి, దాన్ని ప్రముఖంగా ప్రజలకి చాలా విషయాల గురించి తెలియదు. ఇప్పటి వరకు ఉన్న చట్టాలకు సంబంధించి తెలియదు. పోలీస్ స్టేషన్లో ఉన్న ఒక సామాన్యుడికి కావాల్సిన చట్టాలు, జరగాల్సిన న్యాయాల గురించి తెలియదు. అంటే ఇటువంటి చట్టాలు తెలియాలి కాబట్టి ఇది చాలా ముఖ్యం కాబట్టి హిందువులకు కానీ లేకపోతే స్థానికులకు కానీ అక్కడ వాళ్ళ గుడిని వాళ్ళు ఎలా రక్షించుకోవాలి, వాళ్ళ ఆలయాలను వాళ్ళు ఎలా రక్షించుకోవాలి, అది ఖచ్చితంగా అవగాహనకు పెంచాల్సిన కార్యక్రమం. అది మరో ఉద్యమం చేయాల్సిన అవసరం లేదు. మన జాగోలోనే ఒక గైడ్ బుక్ మాదిరి ఈరోజు ఎవరైనా కూడా సర్వసాధారణమైన వ్యక్తులు కూడా మన జాగో చూస్తే అనేక మంది ప్రముఖులు, ఇంటెలెక్చువల్స్, ఆ ఫీల్డ్స్లో ఎక్స్పర్టీస్ ఉన్న వాళ్ళు ఇలాంటి సమస్య వస్తే ఏం చేయాలి, ఎలా చేయాలి అనే ప్రతి దానికి సూచనలు మన కార్యక్రమం ద్వారా మనం ప్రజలను చైతన్యపరుస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా భక్తులను చైతన్యపరుస్తూనే ఉన్నాం. ఇందాక కూడా జడ్జి గారు, ఇందాక మన అడ్వకేట్ గారు ఇలా చాలా మంచి విషయాలు మనకు చెప్తున్నారు. చట్టాల మీద అవగాహన తెప్పిస్తూ ఉన్నారు. ఇందాక ఏమన్నారు, దారిని పోతున్న వెళ్లే వాళ్ళు కూడా ఆ గుడి గురించి ప్రశ్నించే అధికారం ఉంటుంది. ఒకవేళ మన పేరు చెప్తే మనకి ఏమన్నా ఇబ్బంది కలుగుతుందంటే అనానిమస్గా పేరు ఉంచి కూడా మనం కోర్టుని ఆశ్రయించి విధి విధానాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఏ రకమైన సమస్యకైనా కూడా నాకు ఇలాంటి సమస్య ఉంది, మరి ఎలా ఛేదించాలి ఆలయానికి సంబంధించి అనుకుంటే మన జాగోలో ఇప్పటికి దాదాపు 50 పైన మనం చేసిన ఎపిసోడ్స్లో అనేకమైన విషయాలు చాలా విస్తృతంగా లోతుగా మనం సంపూర్ణంగా ఇన్ఫర్మేషన్ ఇస్తూనే మనం జనాన్ని జాగృతం చేస్తూ వస్తూ ఉన్నాం. ఎలా చెయ్యాలి, ఏం చేయాలి, ఎందుకు చేయాలి అని కూడా చెప్పుకుంటూ వస్తున్నాం. కాబట్టి ఇందాక మన సార్ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కూడా చెప్పారు, ఇంకా చాలామంది పెద్దలు చెప్పారు. మరి ఈ యొక్క స్ఫూర్తితో చాలామంది కూడా తెలుగు రాష్ట్రాల్లో
ఆలయాలను అన్యాక్రాంతం అయిపోతున్న ఆలయాలు, ఎవరు పట్టించుకునే ఆలయాలు, ధూపదీప నైవేద్యాలు లేని ఆలయాలు, పాడుపడిపోయిన ఆలయాలను కూడా స్వచ్ఛందంగా గ్రామస్తులు ప్రజలు ముందుకొచ్చి మరి జాగోరే జాగో ప్రేరణతో ఎలా వాళ్ళు చైతన్యంతో ముందుకెళ్తున్నారని కూడా మనం అనేక కథనాలు చూస్తూ వచ్చాం. ఇది తప్పకుండా ఏదైనానండి ఒక 1000 అడుగులు చేరుకోవాలంటే ఒక అడుగుతోనే సాధ్యం. కాబట్టి ఈరోజు అనేక మంది పెద్దలు వాళ్ళ సూచనలు, మరి మనం ఫీల్డ్ మీద వెళ్తున్నప్పుడు మనం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారాలు కూడా మనం వెతుక్కుంటూ పరిష్కారాలు ఇవి అని మనం జాగోరే జాగో ద్వారా చెప్పుకుంటూ వెళ్తున్న తరుణం మనం చూస్తూ ఉన్నాం. సో కాబట్టి ఇదే దిశలో మనం అందరం కూడా ఒకరి నుంచి ఒకరు స్ఫూర్తి పొందుతూ నేర్చుకుంటూ సమస్యలను ఛేదించుకుంటూ పరిష్కార దిశలో అడుగులేయడమే జాగోరే జాగో ముఖ్య లక్షణం. అండ్ మరీ ముఖ్యంగా ముఖ్య ఉద్దేశం కూడా, అండ్ మరీ ముఖ్యంగా జన జాగృతమే కాదు, మన సమాజంలో ఉన్న అనేక వర్గాలు అన్నిటికీ అతీతంగా. అంతెందుకండి మన షోకి ముస్లిమ్స్ కూడా వచ్చారు, గొప్ప బాక్రీ సాబ్ వచ్చారు, వారు కూడా చెప్పారు ఇది తప్పు జరుగుతుంది అని. కాబట్టి అంటే జాగోరే జాగో ఒక మనిషిని ఆలోచింపజేసే ఒక అద్భుతమైన ఒక వారధి అంటాను నేను. కాబట్టి ఇదేదో కేవలం ఒక కార్యక్రమం చేశామని కాదు, మనుషుల్ని ఆలోచింపజేసే విధంగా, ధర్మము ప్రశ్నించే విధంగా. నేను అందుకే అంటున్నాను, ఈరోజు ఆలయ సంరక్షణ అనేది కమ్యూనల్ ఇష్యూ కాదు, ఇది మన కల్చరల్ ఐడెంటిటీ, ఇది మన హెరిటేజ్, ఇది మన వారసత్వ సంపద, మన పూర్వీకులు మనకిచ్చిన అమూల్యమైన సంపద. ఈ సంపదని కాపాడుకోవడం కులానికి, మతానికి, భాషకి, ప్రాంతానికి అతీతంగా, రాష్ట్రాలకు అతీతంగా ఈరోజు ప్రతి భారతీయుడు భారతీయురాలు జాగోరే జాగో అనుకుంటూ మన వారసత్వ సంపదని కాపాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ప్రయత్నంలో భాగంగా మనమే కాదు, మన సమాజము, మన దేశము కూడా బాగుండే ఆవశ్యకత ఉంది. కాబట్టి దీనిపై మనం అందరూ అడుగులు వేద్దాం అనేది మనం కోరుకుంటాం. రైట్, థ్యాంక్ యూ అండి. మొత్తంగా హెచ్ఎంటీవీ అదేవిధంగా యమునా పాఠక్ సంయుక్తంగా నిర్వహించిన జాగోరే జాగో కార్యక్రమం అనేక సవాళ్లను ఎదుర్కొంటూ ఇప్పటి వరకు సంవత్సర కాలం నుంచి అనేక ఆలయాలకు సంబంధించిన వందల ఎకరాల వేల కోట్ల ఆస్తుల్ని బయటపెట్టి డాక్యుమెంట్స్ లేని ఆలయాలకు సంబంధించి డాక్యుమెంట్స్ కూడా వెతికింది. అది అనేక సందర్భాల్లో ఇంకా అక్కడ ఆలయం లేదు అనే పరిస్థితుల్లో ఆ ప్రాంతంలో ఆలయం ఉందని నిరూపించి అధికారులను కూడా మేల్కొల్పిన సందర్భాలున్నాయి. ఈరోజు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా గొప్ప శుభ పరిణామం చెప్పొచ్చు. ఇటువంటి నిర్ణయం తీసుకుని ఏదైతే అన్యాక్రాంతమవుతున్న ఆలయాలకు సంబంధించి, దేవుడు ఆస్తులకు సంబంధించి అది అక్రమంగా అన్యాయంగా ఆస్తుల్ని కాజేస్తున్న కబ్జాకోరుల నుంచి బయటపడడానికి ఒక మంచి సుపరిణామం చెప్పుకోవచ్చు. ఏదైతే హైడ్రా తరహాలోనే ఆలయ భూములకు సంబంధించి కూడా పరిరక్షిద్దాన్ని చూద్దాం. ఇది వాళ్ళ జాగోరే జాగో కార్యక్రమం. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ.